హలో సార్, గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్ సుధీర్ గారు. ప్రదీప్ గారు, ఈ ఫాలోఅప్ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, మనం ఇంతకుముందు ఒక స్టార్టప్ ఐడియా పెడుతున్నాం. ఎవరైనా ఒక 1,00,000, 5,00,000, 10,00,000 రూపీ కనుక ఇన్వెస్ట్ చేస్తే డౌన్ ద లైన్ ఒక 4 to 5 yearsలో మనం ఒక 500 crores టర్న్ ఓవర్ చేసే పాసిబిలిటీ ఉంది అని చెప్పి ఒక స్టార్టప్ ఐడియా ఏంటో చెప్పకుండా అవును. మార్కెట్ ఆపర్చునిటీస్ ఏంటి, మనం ఎంతవరకు దాన్ని డెవలప్ చేయొచ్చు, ఇలా చిన్న చిన్న ఆస్పెక్ట్స్ తోటి ఒక శాంపిల్ వీడియో రిలీజ్ చేసి మార్కెట్లోకి వదిలాం. అవును. ది గుడ్ థింగ్ ఈజ్ వీ గాట్ మోర్ దెన్ 300-400 లీడ్స్ దాకా వచ్చాయి. 350 రఫ్ అరౌండ్గా. అవును. అవుట్ ఆఫ్ 350లో ఒక 10-15 మంది ప్రాపర్గా మన కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. వీ గ్రాబ్డ్ ఆల్మోస్ట్ 5 CR ఫండింగ్. కరెక్ట్. అంటే ఐడియాని అవుట్లైన్గా చెప్తూ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో కాల్ చేసిన వాళ్ళందరికీ ఆఫీస్కి కూర్చోబెట్టి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అందులో నచ్చిన వాళ్ళు 10-15 మంది అనుకుందాం. అవును. వాట్ ఎవర్ ఇట్ మే బి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రపోజ్ చేసిన ఐడియా ఏంటి, ఆ జర్నీ ఎలా తీసుకొచ్చాం, ఈ రోజుకి ఆ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, కమింగ్ 5 yearsలో ఏం చేయబోతున్నాం అన్న విషయాలు ఇంకొంచెం డీప్గా డిస్కస్ చేయడానికి ఈ వీడియోని డిజైన్ చేయడం జరిగింది. ఓకే. ఇక్కడ మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే, చాలా స్టార్టప్స్కి ఉండే డౌట్స్, అసలు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు, రైట్, దాన్ని ప్రాపర్గా ఎలా బ్రెయిన్ స్టార్మ్ చేస్తారు, బూట్ స్ట్రాపింగ్ ఫండింగ్ ఎలా తీసుకొస్తాం, అండ్ వన్స్ ఫండింగ్ వచ్చిన తర్వాత ఆపరేషన్ ఫ్లో కానీ, లైఫ్ సైకిల్ కానీ, పేమెంట్స్ కానీ, లేదంటే డే టు డే ఉండే హెక్టిక్స్, వీటిని డిస్కస్ చేయడం ఒకే ఎజెండా అయితే, యాజ్ ఎ పర్సన్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కో ఫౌండర్ని ఐడెంటిఫై చేయడం ఎలా, ఎస్, దీంట్లో మీరు ఎస్పెషల్లీ ఈ ప్రాజెక్ట్లో నన్ను ఇన్వాల్వ్ చేయడానికి, నాతో డిస్కస్ చేయడానికి రీజన్ ఏంటి, మన ఇద్దరం కలిసి ప్రాజెక్ట్ని ఎంతవరకు డిస్కస్ చేసాం, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడదాం. సో ఫస్ట్ లెట్ మీ నో, అసలు నా గురించి ఫస్ట్ మీరు ఎప్పుడు తెలుసుకున్నారు, ఎందుకు నాకు కాల్ చేశారు, ఎందుకు మీ జర్నీలో నన్ను ఇంక్లూడ్ చేశారు? ఎస్, అయితే మీకు గుర్తుంటే అప్పుడు మనం మాట్లాడుకున్నవి. సో అప్పుడు ఒక ఎడ్యుటెక్ ఉండేది సార్ 2021లో. సో ఆ ఎడ్యుటెక్లో మేము వి డిడ్ గుడ్ బిజినెస్, అంటే మంచి ఇదే తీసుకొచ్చి, ఎందుకంటే అది బూమింగ్ బిజినెస్. రైట్. 2021 ఎడ్టెక్, కోవిడ్, సో అన్ని ఆన్లైన్ సేల్స్ అయ్యాయి. IIT ఆస్పిరెంట్స్కి, నీట్ ఆస్పిరెంట్స్కి మనం చాలా కోర్సెస్ ఇచ్చాము. మీరు అది చూసారు ఆ ప్రాజెక్ట్ అంతా. సో అప్పుడు వీ డిడ్ ఎ వెరీ గుడ్ బిజినెస్ మంచిదైంది, అంతా బాగానే ఉంది. ఆల్ ఆఫ్ ఏ సడన్, అంటే సడన్ అనుకోవచ్చు, లేకపోతే మేబీ ఒక 1 monthలోనే ఇట్ మొత్తం ఇదైపోయింది. యూటర్న్ తీసుకుని ఇట్ కేమ్ టు జీరో బిజినెస్. ఏ రోజు సేల్స్ అవ్వడం, అప్పటిదాకా మంచి సేల్స్ చేసేవాళ్ళం కాస్త వీక్లీ 1 lakh ఎలా వచ్చిన ఇన్కమ్ కాస్త ఇట్ ఈస్ షోయింగ్ జీరోస్. సో ఎంత మేము పుష్ చేసినా ఇది వెళ్ళట్లేదు ముందుకి. సో అప్పుడు మేము ఆలోచించాం, ఏంటి ఎందుకు వెళ్ళట్లేదు. బీయింగ్ నేను బిజినెస్ కన్సల్టెంట్ని, నేను చాలా బిజినెస్కి నేను సలహాలు ఇస్తూ ఉంటాను, ఏం చేసుకోవాలి ఏంటి అనేది. బట్ మేము చేసిన ఏ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వట్లేదు. మెనీ స్ట్రాటజీస్ చాలా ట్రై చేసాము. ఆల్మోస్ట్ ఒక 30 days ఏమో మేబీ. సో వి ట్రైడ్. మిస్టేక్స్ ఏంటున్నాయి, సో మన మిస్టేక్స్ మనకి ఐడెంటిఫై అవ్వట్లేదు అని మాత్రం క్లారిటీగా వచ్చింది. ఓకే, మనం మిస్టేక్ చేస్తున్నాం, అదేంటో తెలియట్లేదు. ఒకసారి మిస్టేక్ పక్కనే ఉంటుంది, అది తెలియదు. సొల్యూషన్ పక్కనే ఉంటుంది, అది తెలియదు. సో అలా చూస్తున్నప్పుడు కోరాలో స్క్రోల్ యువర్ ఆన్సర్స్, మీరు మీ జవాబులన్నీ చూసి ఓకే, ఇక మన అప్రోచబుల్ క్యాండిడేట్. ఎందుకంటే చాలామందికి ఏంటంటే నాలెడ్జ్ డిస్ప్లే చేస్తారు, నాకు అది తెలుసు, నాకు ఇది తెలుసు, లేకపోతే నేను ఇది చేయగలను, అది చెప్పగలను అంటారు, కానీ వాళ్ళు అప్రోచబుల్గా ఉండరండి. మెనీ బిజినెస్ కోచెస్ మీరు చూస్తే, అంటే అక్కడికి వెళ్ళడానికి ఏదో మనకి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. నాకు మీ దగ్గర అప్రోచబుల్ చాలా ఈజీ అయిపోయింది. బికాజ్ జస్ట్ కోరాలోనే ఒక మీకు DM చేశాను, ఇమ్మీడియట్గా మీరు దానికి రిప్లై ఇచ్చారు. అండ్ అక్కడి నుంచి యాక్చువల్లీ దాని తర్వాత యాక్చువల్లీ అది టేక్ ఆఫ్ అవ్వలే. ఐ మీన్ మన దాని తర్వాత మీకు నేను కాల్ చేసి చెప్పా, ఇది అవ్వట్లేదండి. సో మీరు ఫాలోఅప్ చేశారు, ఏం చేద్దాం దానికి, ఒకసారి మాట్లాడదామంటే నేనే చెప్పా, ఐ సోల్డ్ మై షేర్స్. ఇంక మిగతా రీజన్స్ ఉన్నాయి దానికి. సో అది అవ్వలేదు యాక్చువల్లీ. ఏదైనా జర్నీ ఎవరి మధ్యన స్టార్ట్ అయితే ఏదో సక్సెస్ స్టోరీతో స్టార్ట్ అవుతుంది, కానీ యాక్చువల్ మన మధ్య టాపిక్కే అది ఒక డిస్కస్ చేసి అది వర్కౌట్ అది ఫెయిల్ అయింది. సో సరే, నేను ఎగ్జిట్ అయిపోయాను ఆ కంపెనీ నుంచి. అండ్ మీకు తర్వాత నుంచి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం ఏదో దాంతో. వీ డిడ్ంట్ లీవ్. అరే అది అయిపోయింది కదా, ఈయనతో నాకు పని ఉందని నేను అనుకోవాలా, సరే ఆయన చేయట్లేదు కదా, ఈయనతో మాట్లాడేది ఏముంది అని మీరు అనుకోలేదు. సో అలా వీ స్టార్టెడ్. అంటే అప్పుడు నాకు అనిపించింది అదే, ఒక మనిషిని చూసి మాట్లాడి డిస్కస్ చేయడం
తర్వాత తెలుసుకోవడం కన్నా మీ గురించి నేను ముందే తెలుసుకోగలిగాను కోరా వల్ల, థ్యాంక్స్ టు కోరా. అదే కోరా ముందే తెలుసుకున్నాను. ఓకే, అట్లీస్ట్ మీ పర్సనల్ స్టోరీస్ కూడా రాస్తూ ఉంటారు కదా దాంట్లో చాలా మంది. మనకు తెలియదే ఒకసారి ఏంటంటే చాలా మంది ఏంటంటే ఈగోస్ వచ్చేస్తాయి. నేను కన్సల్టెంట్నే, ఆయన కన్సల్టెంటే, నాకు తెలియదని చెప్తాడా, లేకపోతే నాకన్నది ఎక్కువ తెలుసా, ఇలా అనుకుంటే అసలు మనం ఇక్కడ దాకా రాలేము. సరే, అవును అవును. దట్ ఈస్ ఫస్ట్ స్టెప్ అండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఈగోస్ని పక్కన పెట్టి ప్రాబ్లమ్ని మీద దృష్టి పెడితే సొల్యూషన్ ఇచ్చేవాళ్ళు మన పక్కనే ఉంటారు. అది నేను నమ్ముతా ఖచ్చితంగా. సో అలా ఐడెంటిఫైడ్ యూ. బట్ ఆ ప్రాజెక్ట్ నేను ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది, మెనీ రీజన్స్. బట్ వీ డిడ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ ఆఫ్ దాట్. సో ఫైన్. అది ఆ తర్వాత మేము మమ్మల్ని వైజాగ్లో కలిసి, సో అక్కడి నుంచి వీ స్టార్టెడ్ జర్నీ. యాక్చువల్లీ మీరు అన్నట్టు మీరు నాకు ఫస్ట్ టైం కాల్ చేయడం, ఎడ్టెక్ గురించి డిస్కస్ చేయడం, దాంట్లో ఉన్న టెక్నికల్ గ్లిచెస్ కానీ, లేదు యాజ్ ఎ కో ఫౌండర్ ఒక్కొక్కరి మైండ్ సెట్ ఎలా ఉంది, ఇదంతా కూడా నాకు చెప్పు. అవును అవును. అండ్ నేను కూడా లాస్ట్ 10 yearsలో నా బిజినెస్లో పార్ట్నర్స్ అయితే ఎవరు లేరు. నేను సోలోగానే నా బిజినెస్ని రన్ చేసుకుంటున్నాను. ఇనీషియల్ డేస్లో ఒక 3-4 నేను టెస్ట్ అండ్ ట్రయల్ చేసేయాలి, కానీ ద మెయిన్ ఛాలెంజ్ స్టాండింగ్ ఆన్ ది ఐడియా. మీకుండే మైండ్ సెట్, మీకుండే గట్స్ ఈక్వలెంట్గా మీ కో ఫౌండర్ కూడా ఉండాలి. లేని పక్షంలో ఏ బిజినెస్ ఐడియా కూడా సర్వైవ్ అవుతుంది. ద రీజన్ వై వీఆర్ స్టాండింగ్, నేను ఆ విషయం కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను. ఒక 3-4 కలిసి ట్రావెల్ అయినా సరే వేరు రీజన్స్ వల్ల వాళ్ళు ఎగ్జిట్ అయ్యారు తప్పించి మనం ఇండస్ట్రీ నుంచి ఎగ్జిట్ అవ్వాలి. ఆ కంపెనీ అలాగే నిలబడింది, సర్వీస్ రన్ అవుతుంది, బిజినెస్ రన్ అవుతుంది. హడిల్స్ ఉంటాయి, హడిల్స్ లేకుండా ఉండవు. అయితే మీరు ఏదైనా కొత్త ఐడియాలు డిస్కస్ చేసినప్పుడు నాకుండే ఒపీనియన్ ఏంటి అంటే, ఈయనతో కలిసి ట్రావెల్ చేసి ఏదో ఒక ప్రొడక్ట్ని అయితే మనం స్టార్ట్ చేయాలి. డిస్కషన్స్ ఓకే, అది ప్రాపర్గా ఒక ఐడియాని టేబుల్ మీదకి తీసుకొచ్చి ప్రొడక్ట్లోకి తీసుకురావడానికి చాలా టైం తీసుకుంటుంది, అది నేను బిలీవ్ చేస్తా. బట్ ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి, ఎందుకంటే ఆ ఈక్వల్ ఆస్పిరెంట్ నాకు కనబడింది. బట్ మీ ప్రోసు కాన్స్ మీకుంటాయి, నా ప్రోసు కాన్స్ నాకుంటాయి. మన ఇద్దరు ఈగోస్, మన ఇద్దరు మైండ్ సెట్ ఒక టేబుల్ మీదకి వచ్చి సింక్ అయ్యి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతూనే ఒక ప్రోడక్ట్ బయటకు వస్తుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ బ్రెయిన్ స్టార్మింగ్ అని అందుకే అంటారు దాన్ని. బ్రెయిన్ బాగా డ్రిల్ చేస్తే తప్ప ఇద్దరు ఒక ఒపీనియన్ మీదకి రారు. ప్రోడక్ట్ ఫస్ట్. సో ఈ డిస్కషన్లో మీరు అసలు స్టాక్ లివ్ అనే ప్రాజెక్టు, దానికి ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంటు ఎలా ఐడెంటిఫై చేశారు, ఆ ఐడెంటిఫై చేసిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని నాకే ఎందుకు చెప్పారు? అయితే ఇది అబౌట్ 13-14 నేను ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఫర్మ్స్లో వర్క్ చేసినప్పుడు రోజు మార్కెట్లోనే ఉంది. సో మాకు ఎవ్రీడే స్టాక్ మార్కెట్ తోటే ఏదో ఒకటి ఉంటుంది. సో న్యూస్ అనో లేకపోతే అండ్ పవర్ ట్రాన్సిషన్ జరుగుతున్న టైం, మోడీ మేబీ కాంగ్రెస్ నుంచి బీజేపీకి వెళ్ళే టైం, ట్రాన్సిషన్ టైం. సో ఎవ్రీవన్ ఈజ్ సెన్సింగ్ మోడీ విల్ కమ్ టు పవర్. సో చాలా చేంజెస్ జరుగుతాయి. సో చాలా డైనమిక్ ఉంది. అప్పుడే తెలంగాణ ఇది కూడా వచ్చింది. సో వెరీ డైనమిక్ ఎన్విరాన్మెంట్ అన్నమాట ఆ టైంలో. అండ్ ఈవెన్ స్టార్ట్అప్స్, ఈవెన్ గవర్నమెంట్స్ ఆల్సో ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ది స్టార్ట్అప్స్ 2014. ఎగ్జాక్ట్లీ. సో 14లో కూడా సో న్యూ గవర్నమెంట్స్ వస్తాయి. సో వాళ్ళు ఇలాగ స్టార్టప్స్ మీద ఎక్కువ పెడతారట. ఇలా ఉన్నప్పుడు స్లోలీ చూస్తున్నాం. సో వై కాంట్ వీ డూ? మీకు అప్పటికి ఇంకా చాలా, ఇప్పుడు మనం మాట్లాడుతున్న చాలా యూనికార్న్ స్టార్టప్స్ అప్పుడు అసలు లేవు. అప్పుడు 10 years బ్యాక్ అయితే పదమే లేదు కదా సార్. స్టార్టప్ అన్న వర్డ్ ఏంటి అన్న దాని మీదే ఇంకా చాలా రీసెర్చ్లు జరుగుతున్నాయి. అప్పుడు వీఆర్ డిస్కసింగ్ మెనీ ఐడియాస్. చాలా మంది స్టార్టప్స్ తోటి కూడా మేము ఓకే ఇది ఫ్యూచర్, స్టాక్ మార్కెట్స్ ఒకటే కాకుండా స్టార్టప్స్తో కూడా ఒకసారి ఇంటరాక్ట్ అవుదాము అని మా సీనియర్స్ వీళ్ళు అంటుంటే వీ యూస్ టు బ్రెయిన్ స్టార్మ్, వాళ్ళతో కూర్చునేవాళ్ళం ఏం జరుగుతుంది ఏంటి అలా. సో అలా వచ్చినప్పుడు మేము కొన్ని ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయడం విచ్ ఆర్ ఓకే, లైక్ ఇప్పుడు ట్యాక్సీస్, ఆన్ డిమాండ్ ట్యాక్సీస్ అప్పుడన్నా అసలు ఏమీ లేవు, అప్పుడప్పుడు స్టార్టింగ్ అయ్యాయి, ఇంకా ఎర్లీ స్టేజ్లో ఉంది. సో ఓకే ఇలాగా ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే లాజిస్టిక్ ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు నేనన్నా మనం రోజు చూస్తున్నాం స్టాక్ మార్కెట్ని. సో మనం రోజు చూసేవాళ్ళు మనం వీ కెన్ ఐడెంటిఫై వాట్ ఈస్ హ్యాపెనింగ్. బట్ నార్మల్ పీపుల్కి ఎలా అర్థం అవుతుంది? ఇప్పుడు ఇంత ఉంది మార్కెట్, సపోజ్ నిఫ్టీ ఈ స్టేజ్లో ఉంది, రేపు అది ఇంకొక 10,000 points యాడ్ అవుతుంది. సో దట్ మీన్స్ మోర్ పీపుల్ ఎంటర్ ఇన్ టు మార్కెట్. సో ఎక్కువ మంది వాళ్ళకి ఇంకా పెనిట్రేషన్ అవ్వాలి అంటే వాళ్ళ లాంగ్వేజ్లో చెప్పడమే ఒక సొల్యూషన్ అది. సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అంటే మీరు అన్నది మా ఇంట్లోనే జరిగింది, ఎక్కడో కదా. మా ఫాదర్ రోజు అడిగేవారు, బికాజ్ నేను రోజు చూస్తున్నాను, మార్కెట్లోనే కూర్చుంటాం రోజు మేము. ఈరోజు హీఈస్ డైలీ రెగ్యులర్ ట్రేడర్. సో ఆయన నన్ను అడిగారు, ఈరోజు మార్కెట్ ఎందుకు పడింది నాకు క్లూ రావట్లేదు, ఏంటి విషయం?
గ్లోబల్ క్యూసా, లేకపోతే న్యూ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, అందుపడుతుందా, లేకపోతే వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే ఐ యూస్ టు జస్ట్ చిన్న రీసెర్చ్ చేసి ఓకే ఇది జరుగుతుంది అంటే దాన్ని బట్టి ఆయన డెసిషన్స్ తీసుకున్నారు. నేను మీకు ఎందుకు ప్రాబ్లం, మీకు ఆల్రెడీ టీవీలో న్యూస్ వస్తుంది కదా, యా లైవ్ ఇస్తున్నారు, నెంబర్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా, మీరు ఎందుకు అంటే లేదు ఇవేవి తెలుగులో లేవు అన్నారు. దెన్ ఇట్స్ స్ట్రక్. ఓకే, ఒక నార్మల్ ట్రేడర్కి అప్పటికప్పుడు న్యూస్ మనం అందించగలిగితే ఈ విల్ టేక్ ఎ బెటర్ డెసిషన్స్, ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకోగలరు. ఎవరో బయాస్డ్ డెసిషన్స్ అక్కల మనమే రీసెర్చ్ చేసుకోగలం. మనం రీసెర్చ్ చేసుకున్నది ఏదో మన లాంగ్వేజ్లో చెప్పేవాళ్ళు ఉంటే మనకే అర్థమవుతుంది కదా. అండ్ సౌత్ రీజియన్, సౌత్ బెల్ట్ అంతా చూసుకుంటే కనుక 6 స్టేట్స్ ఉన్నాయి, 6 డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో కానీ మనకి న్యూస్ మాత్రం ఓన్లీ 2 మ్యాక్స్ 3 లాంగ్వేజెస్ అంతే, మ్యాక్స్ 3 లాంగ్వేజెస్ జరుగుతుంది. సో ఇది ఒక ప్రాబ్లం స్టేట్మెంట్. సో ఎందుకు అడ్రస్ చేయకూడదు, ఎలా అడ్రస్ చేయాలి? సో అప్పుడు మేము రాసుకున్నాం, ఇది 10 years బ్యాక్ స్టోరీ ఇది. సో అప్పుడు మేము రాసుకున్న ప్రాబ్లమ్ సొల్యూషన్ ఏంటంటే వై కెన్ వి గివ్ ఒక అప్పుడే మనకి కొన్ని యాప్స్ కూడా, న్యూస్ యాప్స్ వస్తున్నాయి, వెరీ నాసెంట్ స్టేజ్ యాప్స్ కూడా. ఆ న్యూస్ తెలుగు యాప్స్లోనే మనం ఒక బిజినెస్ డెస్క్ లాగా పెట్టి ఒక టెక్స్ట్ ఎందుకు ఇవ్వకూడదు? సో ఎవ్రీ 1 hour లేదా ½ hourకి అప్డేట్ చేసి యాప్లో నోటిఫికేషన్ వస్తుంది. సో ఇది రీజన్ ఎందుకు మార్కెట్ పడింది, లేదా పలానా స్టాక్ మీద బజ్ జరుగుతుంది, దీస్ ఆర్ ద బజ్జింగ్ స్టాక్స్. ఈరోజు మార్కెట్ మూవ్స్ వీళ్ళు, ఈరోజు ఎక్కువ ఈరోజు గెయినర్స్ వీళ్ళు, లాజర్స్ వేరు. అవన్నీ మనం టెక్స్ట్ బేస్లో చెప్పకూడదు. సో ఇమ్మీడియట్గా తెలుస్తుంది కదా అనుకున్నాం. బట్ అది కూడా టేక్ ఆఫ్ అవ్వాల. టేక్ ఆఫ్ ఎందుకు అవ్వలేదు అంటే రీజన్ ఏంటంటే అప్పుడు ఎవరు టెక్ సేవీ పీపుల్ లేరు, ఇంటర్నెట్ కూడా ఇంత యూస్ లేదు, ఇట్స్ వెరీ కాస్ట్లీ. యా 1 MB మనం 1 month వాడేవాళ్ళం, రైట్? సో ఇలాగా మెనీ థింగ్స్. అండ్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు 2020 తర్వాత చూసుకుంటే దేర్ ఆర్ టెక్ సేవీ పీపుల్ చాలా పెరిగారు, జనరేషన్స్ మారిపోయాయి. అండ్ థ్యాంక్స్ టు జియో, బికాస్ ఆఫ్ ద ఇంటర్నెట్ రెవల్యూషన్, డేటా రెవల్యూషన్ జరిగింది. అండ్ అగైన్ థ్యాంక్స్ టు కోవిడ్ కూడా చెప్పాలి, ఎందుకంటే పీపుల్ అవేర్నెస్, ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్, ట్రేడింగ్, ఇంట్లో కూర్చొని ఎలా డబ్బులు సంపాదించవచ్చు. ఎస్. అండ్ అగైన్ జీరోదా లాంటి ప్లాట్ఫామ్స్ వచ్చాక ఇక ఫిన్టెక్స్ వచ్చాయి అండ్ ఫింగర్ టిప్స్ మీద అయిపోవడం ఈజీ చేశారు. సో దెన్ అగైన్ అరే మన ఐడియా స్టిల్ వ్యాలిడ్ ఇప్పుడు కూడా. సో మనం ఏదైనా చేద్దాము అనుకున్నప్పుడు అగైన్ మేము మళ్ళీ ఎడ్టెక్లో వెళ్ళడం, మళ్ళీ ఇంకో ఫిన్టెక్ పెట్టాం అదే టైంలో. సో ఈ 2 చూసుకోవడంతో యాక్చువల్లీ అది కూడా డైల్యూట్ అయ్యింది యాక్చువల్లీ, బట్ స్టిల్ ఐడియా ఇస్ దేర్. యా, మీరు ఎప్పుడైతే మనం కలిసామో వైజాగ్లో డిస్కషన్స్ అయ్యాయి, తర్వాత మీరు మా ఆఫీస్కి వచ్చారు, అప్పుడు ఐ ఓపెన్ దిస్. మీరు అడిగారు యాక్చువల్లీ మీ డ్రీమ్ ఈజ్ టు బికమ్ ఏ యూనికార్న్ అని చెప్పేసి, $1 billion కంపెనీ పెడదామని. సో ఆ టైంలో ఐ హ్యావ్ డిస్కస్ దిస్ ఐడియా విత్ యూ. మీతోనే ఎందుకు డిస్కస్ చేశాను అంటే వన్ థింగ్, అది ఆల్రెడీ స్టేల్ అయిపోతుంది ఐడియా, ఇంకొన్ని సంవత్సరాలు ఆగితే మేబీ, ఐ డోంట్ నో అసలు స్టేల్ అయిపోయిందో కూడా అప్పుడు నాకు తెలియదు. సో మీరైతే కరెక్ట్గా దాన్ని అనలైజ్ చేస్తారు, ఎందుకంటే అసలు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వ్యక్తి కాదు మీరు, ఇది ఒక బిజినెస్ కన్సల్టెంట్. సో మీరు ఎలా చూస్తారో తెలిస్తే, అండ్ దీన్ని ఒక ప్రోడక్ట్ కింద చూసి ఇది జనాలకి నచ్చుతుందా లేదా చెప్తే, డిమాండ్ ఉంది లేదంటే ఇప్పుడు అవసరం లేదు అలాంటిది మీరు ఒక ఇది చెప్తే దాన్ని ముందు తీసుకెళ్దాం అనే ఉద్దేశంతో మీకు ఓపెన్ చేయడం చెప్పాను. సో టోటల్గా ఇది అని చెప్పారు, అది జరిగింది యాక్చువల్లీ. ఎందుకంటే మీరు ఎస్పెషల్లీ ఈ ఏదైతే ఈ $1 billion కంపెనీ, దట్ వాజ్ ది అల్టిమేట్. ఎంత సర్వీస్ సెగ్మెంట్లో చేసినా టర్న్ ఓవర్స్ అనేవి ఒక 10-15 crore వరకు ఆగుతున్నాయి, అంతకుమించి జరగట్లేదు. ఎందుకంటే యాజ్ ఎ సర్వీస్ ఇండస్ట్రీ దానికి ఉన్న స్కోప్ అంతే. ఆర్ఎల్స్ మనం మళ్ళీ ఒక SaaS ప్రోడక్ట్ ఏదైనా బిల్డప్ చేయాలి, ఏదో ఆటోమేషన్స్ ఇంక్లూడ్ చేయాలి, లేదా యాజ్ ఆఫ్ నౌ ఏఐ అని ఏదో ఒకటి ఇంక్లూడ్ చేసి మ్యాజిక్ చేస్తే తప్పించి లార్జ్ లెవెల్కి స్కేలప్ చేయలేం. బట్ కీపింగ్ ఎవ్రీథింగ్ ఆటోమేషన్, ఎవ్రీథింగ్ ఇన్ టు ఏఐ ఆల్సో నాట్ ఎ రైట్ థింగ్. అన్నిటికీ అది సూట్ అవ్వదు. ఇప్పుడు మీరు ఎస్పెషల్లీ కొన్ని ఇండస్ట్రీస్లో ఏఐ ఇట్స్ మెజరబుల్గా ఫెయిల్ అవుతుంది. సో ఈ క్రమంలో నాకున్న పాయింట్, మీరు కూడా చాలా స్టార్టప్స్ని చూశారు, వాటితో మాట్లాడారు, ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చారు, ఆ ఎకో సిస్టంలో కరెక్ట్గా ఉన్నారు. ఎందుకంటే నాకు తెలిసిన సెగ్మెంట్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎదర్ డూయింగ్ ట్రేడింగ్ బిజినెస్ ఆర్ ఇంజనీరింగ్ ప్రోడక్ట్, లేదంటే ఒక లిమిటెడ్ మైండ్ సెట్. అంటే ఆ ప్యాషన్ని, విజన్ని, బ్రాడ్ విజన్లో ఉన్న వాళ్ళు నేను ఎవరిని చూడలేదు. అది నా ఛాలెంజ్. ఎందుకంటే
మనం ఎక్కడ ఎలాంటి వాళ్ళతో ఉంటేనే మనం కూడా అలాగే తయారవుతామని. సో ఆ విజన్ ఉన్న వాళ్ళు మేము వైజాగ్లో చాలా మందితో డిస్కస్ చేసేటప్పుడు కొంత లిమిటెడ్ మార్కెట్ ఎంత చూసుకున్నా ఓకే, ఎంత చూసినా ఒక 50 కోట్లు చేయగలం వ్యాపారం. ఇప్పుడు మహా ఇంకా కష్టపడితే 100 దాటి పిక్చర్ కనబడట్లేదు దేనికి. సో వెన్ యూ వాంట్ టు సెటప్ ఏ $1 బిలియన్ కంపెనీ అంటే ఇప్పుడు మనం చేసే 100కి ఇంకో 100 టైమ్స్ పెర్ఫామ్ చేయాలి. సో పెర్ఫామ్ చేయాలంటే ఈ రోజున్న మోడర్న్ ట్రెండ్స్లో ఏ టూల్స్, టెక్నాలజీస్, రిసోర్సెస్ని లేదా ఏ ప్లాట్ఫామ్ని, ఏ ఆపర్చునిటీని మనం యూటిలైజ్ చేసుకోగలం అనేది ఫస్ట్ ఛాలెంజ్. సో మీరు చెప్పినప్పుడు ఫస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి? స్టాక్ మార్కెట్ న్యూస్ తెలుగులో ఇచ్చేవాళ్ళు లేదా రీజనల్ లాంగ్వేజ్లో ఇచ్చేవాళ్ళు లేరు, ఒకటి. 2, నెంబర్ ఆఫ్ ఫిన్టెక్స్ పెరిగిపోయాయి. యాజ్ పర్ రీసెంట్ స్టాటిస్టిక్స్ 403 ఫిన్టెక్స్ ఉన్నాయంటే ఇండియాలో. 403 మనకు తెలిసినవి ఒక టాప్ 5-10 మాట్లాడుతున్నాం, బట్ అన్డౌటెడ్లీ ఇంకొక 400 ఫిన్టెక్స్ ఇండియాలో ఉన్నాయి. అండ్ నెంబర్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్లు కూడా పెరిగాయి. ఒకప్పుడు ఓన్లీ NSE, BSE, ఆఫ్ కోర్స్ ఇవాళకి అవే మేజర్ అయినా రీజనల్గా కూడా హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్, కేరళ, తమిళనాడు ప్రతి చోట ఒక స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీ ఓపెన్ అవుతుంది. ఎందుకు? ట్రేడర్స్ పెరుగుతున్నారు కాబట్టి. అండ్ ఆఫ్టర్ కోవిడ్ ఈ షిఫ్ట్ అనే సింపుల్ నోట్ 4-5 yearsలో డబుల్ అయిపోయి ఏం కాకుండా డిమాట్ అకౌంట్స్ 9 crore 10 crore దగ్గర ఉండేవి 17-18 crore వచ్చేసి నెంబర్ ఆఫ్ డిమాట్ అకౌంట్స్. అంటే ట్రేడర్స్ కూడా పెరుగుతున్నారు. బట్ ప్రాబ్లం ఏంటి? ఇంతమంది ట్రేడర్స్లో యాక్టివ్ ట్రేడర్స్ ఎంతమంది? ఎందుకు పీపుల్ ఇన్యాక్టివ్ అవుతున్నారు? ఆ ఇన్యాక్టివ్కి ఎక్కడో దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ మిస్ అవుతుంది. అంటే మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేశారని నేను ఓపెన్ చేస్తాను, మీరు టాటాలోనో జెరోదాలోనో పెట్టారని నేను పెడతాను. లాస్ వస్తే మాత్రం నేను మిమ్మల్ని బ్లేమ్ చేస్తాను. అంటే పాయింట్ ఏంటి? నేను ఇక్కడ ఫస్ట్ తెలుసుకొని చెయ్యాలి. ఈ తెలుసుకోవడం అన్నదే మన కాన్సెప్ట్. ఎలా తెలుసుకుంటారు? మనకున్నది ఐదర్ బుక్స్ లేదా ఏదైనా కోర్సులు సర్టిఫికేషన్ చేయాలి లేదా ఉన్న యూట్యూబ్ ఛానల్స్ని ఫాలో అవ్వాలి. ఈ యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యేటప్పుడు ఇక్కడున్న మేజర్ ఛాలెంజ్ ఏంటంటే యూట్యూబర్స్ ఎవరైతే స్టాక్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నారో 90% దే ఆర్ ఆల్ PMS, పోర్ట్ఫోలియో మేనేజ్ చేస్తున్నారు. సో పోర్ట్ఫోలియో మేనేజ్ చేసేవాళ్ళు మీకు ఎంతసేపు న్యూస్ ఇవ్వగలరు? ఎందుకంటే వాడికి 9 to 3:30 వాళ్ళ బిజినెస్ వాళ్ళకు ఉంటుంది. సో 9 to 3:30లో వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ కానీ న్యూస్ కానీ షేర్ చేయలేరు. వాళ్ళు మహా అయితే టిప్స్ పంపిస్తారు, ఇది పర్చేస్ చేసుకోండి, ఇది వదిలేయండి. సో ఇక్కడ అంటే మీరు చెప్పినప్పుడు నా ఆస్పెక్ట్స్ నేను ఎక్కడెక్కడ కవర్ చేసుకున్నానంటే ఆల్రెడీ 400 ఫిన్టెక్లు ఉన్నాయి, మనం 401 ఫిన్టెక్ అవ్వద్దు. ఆల్రెడీ ఒక 10,000-20,000 యూట్యూబ్ ఛానల్స్ స్టాక్ మార్కెట్ మీద ఉన్నాయి, అందులో ఒకటి మళ్ళీ మనం అవ్వద్దు. వీళ్ళిద్దరికి గ్యాప్ ఎక్కడ ఉంది? ఫిన్టెక్కి ట్రేడర్కి మధ్యలో చాలా గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ని మనం ఏ విధంగా ఫిల్ చేయగలం? సో వీ వాంట్ టు సెటప్ ఇన్ఫర్మేటివ్ ఆర్ ఎ న్యూస్ ఛానల్ ప్లాట్ఫామ్. సో మళ్ళీ న్యూస్ అనుకునేటప్పటికి అది యూట్యూబ్లో ఇద్దామా, ఇన్స్టాగ్రామ్లో ఇద్దామా, అందులో కాంపిటేటివ్ అనాలిసిస్ ఏంటి, లేదు ప్రాపర్గా న్యూస్ ఛానల్ పెడితే బడ్జెట్ ఎంత, ఈ రెండింటిని బేస్ చేసుకుంటే మళ్ళీ మన బడ్జెట్ ప్రకారం, మన పాసిబిలిటీస్ ప్రకారం మధ్యలో ఒక ఆప్షన్ మనం ఎంచుకోవాలి. దట్ ఈస్ వాట్ కాల్డ్ ఎన్ OTT అప్లికేషన్. వై OTT అప్లికేషన్? మీరు అన్నట్టు ట్రేడర్స్ 17 కోట్ల మంది, 18 కోట్ల మంది డిమాట్ అకౌంట్స్ ఉన్నాయి. ఇండియాలో OTT యూజర్సే 50 కోట్ల మంది ఉన్నారు. అంటే 10,000 సబ్స్క్రిప్షన్తో నెట్ఫ్లిక్స్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ప్రాఫిట్ లేకపోయినా సరే రిమైనింగ్ OTTలను కూడా బాగానే నడుపుకుంటున్నారు. అయితే ఇంత దాంట్లో ఎవరెవరు OTTల నుంచి వేరే న్యూస్ కానీ వేరే మూవీస్ని కానీ వెబ్ సిరీస్ కానీ పర్చేస్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది, వీళ్ళ ఫిగర్స్, ఫైనాన్షియల్స్ కూడా మనం అనలైజ్ చేసాం. ప్రతిదీ ఓపెన్ చేసి ఎవడు పెర్ఫామ్ చేస్తున్నాడు, ఎవడు పెర్ఫామ్ చేయట్లేదు, ఎవడు డబ్బు ఎవడు కొడుతున్నాడు, నిజంగా డబ్బులు ఎవడు సంపాదిస్తున్నాడు, ఇవన్నీ ఒక డిఫరెంట్ కంపెనీస్ అన్ని రిపోర్ట్స్ తీసుకొని దీని అన్నిటి నుంచి ఫైనల్గా ఏం చేసామంటే, సార్ యూట్యూబ్ ఛానల్ వద్దు, న్యూస్ ఛానల్ వద్దు, మనం ఒక OTT అప్లికేషన్ డిజిటల్గా డెవలప్ చేసుకుందాం. సో మనకి ఎటువంటి ప్రాబ్లము ఉండదు, బడ్జెట్ లిమిటెడ్గా ఉంటుంది, మన కంటెంట్ మనమే ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు, ఎవరి నుంచి కంటెంట్ కూడా పర్చేస్ చేయక్కర్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ట్రేడర్స్ ఈ ఇన్ఫర్మేషన్ టిప్స్ కోసమే నెలకి 5,000, 10,000 ఓన్లీ వాట్సాప్ ఛానల్కి, టెలిగ్రామ్ ఛానల్కి పే చేసేవాళ్ళు ఉన్నారు. సో మనం ఒక ఇయర్కి ఒక 1,000 రూపీస్ సబ్స్క్రిప్షన్ ఇస్తే పే చెయ్యరు అన్న క్వశ్చనే లేదు. అండ్ మన టార్గెట్ కస్టమర్ వచ్చేసరికి ట్రేడర్ ఈజ్ రెడీ టు ఇన్వెస్ట్ మనీ. సో డబ్బులకి భయపడేవాడు కాదు. సో ఇంత ఇన్ఫర్మేషన్ని మనం ఒక 1,000 రూపాయలకి పెర్ యానం ఇవ్వగలిగితే ఏంటి అన్నదే ఐడియా. అంటే ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్ నుంచి మనం రెప్లికేట్ చేసిన
మోడల్ అయితే మేజర్లీ ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. ముందు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేసి బిజినెస్ మోడల్ని డిజైన్ చేసాం. ముందు ఓటీటీ పెడదాం అనుకొని ఇందులోకి రాలేదు. సో ఎప్పుడైతే ఈ బ్రెయిన్ స్టార్మ్ కానీ ప్రాపర్గా జరిగిందో చాలా ఇన్పుట్స్ యాడ్ ఆన్ అయ్యాయి. బట్ మీకు గుర్తుందో లేదో మనం ఐడియాని డిస్కస్ చేసుకున్నప్పుడు తెలుసు కదా, ఐడియాని చెప్పేటప్పుడు ముందు ఎగ్జైట్మెంట్ బాగా ఎక్కువ ఉంటుంది, వెంటనే అవుతుంది. బట్ నేను మాత్రం చాలా స్టేబుల్గా ఉన్నాను సార్. ఎందుకంటే ఎగ్జైట్మెంట్ ఓకే, మనం చాలా ఐడియాలు డిస్కస్ చేస్తాం, కానీ మనం కాకుండా ఇంకెవరైనా వ్యాలిడేట్ చేస్తే ఐడియాని కైండ్ ఆఫ్ మార్కెట్ రీసెర్చ్ లాంటిది అని మేనేజ్మెంట్ టర్మ్స్లో మాట్లాడాలంటే మార్కెట్ రీసెర్చ్, మార్కెట్ R&D చేస్తే బాగుంటుంది అని చెప్పి ఏం చేసాం, ఒక సీనియర్ అడ్వైజర్ ఒక ఏంజల్ ఇన్వెస్టర్ దగ్గరికి ప్రాజెక్ట్ని పట్టుకెళ్ళాం. దెన్ ఆయన ఏం చెప్పారు, ఇది చాలా బాగుంది, ఎక్కువ ఆలోచించక్కర్లేదు, బట్ తొందరగా స్టార్ట్ చేయండి అని. బట్ ఈవెన్ ఆయన చెప్పిన మన డే టు డే ఛాలెంజెస్ మనకు ఉంటాయి, ఎందుకంటే ఇద్దరికి 2 బిజినెస్లు ఉన్నాయి, వాటిని సర్వైవ్ అవుతూ ఈ ప్రోడక్ట్ని ప్యారలల్గా డెవలప్ చేయాలి. అయితే నాకు ఇందులో ఒకటి చెప్పండి, ఇటువంటి స్టార్టప్స్ లేదంటే ఏంజల్ ఇన్వెస్టర్స్ ఈ ఎకో సిస్టమ్ని ఫాలో అయ్యేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఐడియాని డిస్కస్ చేశారు, తర్వాత ప్రాజెక్ట్ని స్టార్ట్ చేద్దాం అన్నారు. ఈ క్రమంలో అసలు మీ థాట్ ప్రాసెస్ ఏంటి? ఈవెన్తో ఒక థర్డ్ పర్సన్ వ్యాలిడేట్ చేసినా సరే ఈ ఐడియాలో మీ బిలీఫ్ ఎంత, మీ విజన్ ఏంటి? బిలీఫ్ అంటే నేను చెప్పాను, ఇది ఆల్మోస్ట్ 10 years బ్యాక్. అప్పుడు ఓన్లీ టెక్స్ట్ బేస్డ్ మన డిస్కషన్ ఓన్లీ టెక్స్ట్ బేస్డే వచ్చింది. కానీ మీరు దాన్ని ఎలా తీసుకెళ్లారంటే, ఇందాక మీరు చెప్పిన ఓటీటీ లేదా దీనికన్నా మీరు ఫస్ట్ దాన్ని మార్చింది ఏంటంటే ఆడియో వీడియో చేయండి ఫస్ట్, అప్పుడు ప్లాట్ఫామ్ వచ్చింది. దెన్ యూట్యూబా, ఓటీటీయా లేదా డైరెక్ట్ శాటిలైట్ ఛానలా, ఇవన్నీ డిస్కషన్లో వీ సెలెక్టెడ్ ఓటీటీ. సో ఇక్కడ మీకు ఈ ఐడియాని ఫస్ట్ నేను బిలీవ్ చేశాను, ఇట్ హ్యాస్ సమ్ మార్కెట్, పీపుల్ వస్తారు. లేదా నేను అసలు ఈవెన్ సబ్స్క్రిప్షన్ కూడా అప్పుడు మనం డిస్కస్ చేయాలి. సో డిఫరెంట్ మోడల్స్, రెవెన్యూ మోడల్స్ కూడా డిస్కస్ చేసాం, ఎలా చేయొచ్చు ఏంటని. ఎప్పుడైతే ఈ ఆడియో వీడియో అనేది మీరు ఎప్పుడైతే దాన్ని యాడ్ ఆన్ అయ్యిందో 100% ఈ ఐడియా మీద నాకు పూర్తిగా ఒక అవగాహన వచ్చి నా విజన్ కూడా పెద్దదైంది. రీజన్ ఏంటంటే అప్పుడు దాకా మనం ఓన్లీ తెలుగు మాట్లాడి, ఎప్పుడైతే ఆడియో వీడియో వచ్చిందో దెన్ అగైన్ 7 languages అని మనం పెట్టుకున్నాం. 7-8 languages అని పెద్ద చేసాం. సో మీకు అందరినీ అడిగే క్వశ్చన్ ఏంటి, స్టార్టప్లో మీ స్కేలబిలిటీ ఏంటి అని. మన స్కేలబిలిటీ 5 years వరకు ఉంది స్కేలబిలిటీ. సో ఎవ్రీ 2 yearsకి అట్లీస్ట్ ఎవ్రీ ఇయర్ ఆర్ 2 yearsకి మనం కొత్త లాంగ్వేజ్ యాడ్ చేసుకుంటూ వెళ్తాం. సో స్కేలబిలిటీ 5 years వరకు మనం ఏం ఆలోచించక్కర్లేదు. సో స్కేలబిలిటీ అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే ఒక లాంగ్వేజ్ యాడ్ అవుతుంది అంటే సబ్స్క్రైబర్ బేస్ కూడా పెరుగుతుంది. నేను ఎప్పుడైతే ఓన్లీ తెలుగు అంటే నేను మిగతా వాళ్ళందరూ నాకు వద్దు అని చెప్పినట్టు, అంతే కదా. సో ఈ విజన్ మీకు అర్థమైంది. మనం అప్పటిదాకా నేను ఓన్లీ ఒక చిన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం అనుకుంది కాస్త ఆడియో వీడియో వచ్చాక, అంటే మీరు సజెస్ట్ చేశాక ఇట్ హ్యాస్ అ బ్రాడర్ విజన్ అండ్ బ్రాడర్ మార్కెట్ ఓపెన్. ఇందాక మీరు అన్నట్టు యాక్టివ్ ట్రేడర్స్లో ఇన్యాక్టివ్ ఎందుకు అవుతున్నారు అంటే మెయిన్గా ఇన్ఫర్మేషన్ లేక. ఇట్ నాట్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళందరూ సిప్కి మారి ఉండొచ్చు, ఓన్లీ సిప్ మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదా ఇంకా నాకు ఇది సరిపడదు, నా ఎవరో చెప్తే నేను వెళ్ళాను కానీ నా ఓన్గా నేను వెళ్ళట్లేదు. సో దెర్ ఈస్ సంథింగ్ మిస్సింగ్. సో ఎందుట్లోనూ ఏం మిస్ చేసామో, ఏం మిస్ అవుతుంది, మేజర్గా మిస్ అవుతుంది అంటే ఇన్ఫర్మేషన్. ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఉందో, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ రైట్ టైంకి ఇస్తున్నామో ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోగలరు ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ ఎవరైనా సరే. ఎప్పుడో చెప్పే ఇన్ఫర్మేషన్ కన్నా రియల్ టైంలో చెప్పే ఇన్ఫర్మేషన్కి వాల్యూ ఎక్కువ. సో అది ఒకటి. సెకండ్, మీరన్న విజన్ అయితే నాకు ఇది 100% ఇది ఐ కెన్ ఏమంటారు, విత్ యువర్ కొలాబరేషన్ వీ కెన్ రీచ్ సమ్ హైట్స్ అని కూడా నాకు అది అర్థమైంది ఒకటి. అండ్ ఈ ఎకో సిస్టంలో కోఫౌండర్ గురించి మీరు ఇందాక అన్నట్టు, కోఫౌండర్ అసలు మీకే ఎందుకు చెప్పాలి, లేదా నేను ఓకే మీతో డిస్కస్ చేసి ఇదంతా వ్యాలిడేషన్ అయ్యాక నేను ఇంకొక చోటుకి వెళ్ళాలి, ఇలాంటి థాట్ ప్రాసెస్ చాలా మందికి వస్తాయి. ఐడియా వ్యాలిడేషన్ వరకు నాకు మీతో ఉన్నాను, వెంటనే ఐడియా వ్యాలిడేట్ అయిపోయింది, ఐ కెన్ డూ సమ్ ఎనీథింగ్ కదా. సో బట్ అక్కడ నేను మీ దగ్గర అబ్జర్వ్ చేసినట్టు నేను ఎంత బిలీవ్ చేశాను ఐడియాని, అంతకన్నా ఎక్కువ బిలీవ్ చేశారు మీ ఐడియా. అది దట్ ఈస్ ద మెయిన్, అంటే గ్లూ అయింది అక్కడ అనమాట, జెల్ అయింది అక్కడ యాక్చువల్లీ మనం. సో అక్కడ జెల్ అయింది. సో ఓకే, మీరు వీ కెన్ సిట్ టుగెదర్ అండ్ వర్క్ చేద్దామండి, ఏదైనా ఇద్దరం పడదాం, ఏదైనా ఇద్దరు చేసుకుందామని ఒక అప్పుడు ఉన్న నా మైండ్ సెట్ అలా ఉందన్నమాట. ఇది ఇంకొకరి దగ్గర తీసుకెళ్ళచ్చు, లేదా వేరే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళచ్చు. అందరి నుంచి వచ్చే క్వశ్చన్ ఒకటే, ఇలాంటివి చాలా ఉన్నాయి, కానీ చాలా ఉన్నాయని కాదు మీరు చెప్పింది, ఇలాంటిది అసలు లేదు అని చెప్పారు మీరు మిగతా వాళ్ళకన్నా. చాలా మంది ఇలాంటివి చాలా ఉన్నాయి, ఎవరైనా ఇలాంటి చాలా ఉన్నాయి, చూపించండి అంటే లేదు, దెర్ ఇస్ నథింగ్. సో ఆ ఐడియాని బిలీవ్ చేయడం,
మేజర్గా అంతే విజన్ని షేర్ చేసుకోవడం ఒక కోఫౌండర్ యొక్క లక్షణం. అప్పుడే ఇద్దరు కోఫౌండర్స్ ట్రావెల్ చేయగలుగుతారు. ఎప్పుడైతే నేను ఒకటి చూసి మీరు ఒకటి చూస్తే డెస్టినేషన్ రీచ్ అవ్వలేము మనం ఎప్పటికీ కూడా, రైట్? ఒకటే పిక్చర్ ఒకటే పాత్రలో ఉండాలి. నేను ఇలా వెళ్దాం అనుకుంటున్నానంటే కాదు, నేను ఎలా చూద్దాం అనుకుంటున్నానండి. ఇట్స్ అబౌట్ నాట్ రెవెన్యూస్ ఆర్ నాట్ ఇది. మీరు పెట్టుకున్న ఒకటే టార్గెట్ ఉంది, ఐ వాంట్ మేక్ దిస్ $1 billion కంపెనీ. ఇట్స్ ఓవర్, అయిపోయింది అక్కడితో. ఈ పాతలో చాలా వస్తాయి. ఈ పాత మేబీ రాకీ పాత అవ్వచ్చు, లేదా 4-5 years పట్టచ్చు, 10 years పట్టచ్చు, we don't know, but we are ready to achieve target together for ఎంత టైం పట్టినా పర్లేదు, మనం విల్ స్టక్ టు దిస్, ఇందులోనే ఉందాం. అండ్ మీరు రేపు కాంపిటీటర్స్ వస్తారు, లేదా ఇంకొకటి ఏదో వస్తుంది, బట్ స్టిల్ మనకున్న విజన్ వాళ్ళు రాకపోవచ్చు, అండ్ అంత దూరం ఉండే పేషెన్స్ ఉండకపోవచ్చు. సో అది మేజర్ అండి, అది మేజర్గా నేను మీలో అబ్జర్వ్ చేసింది అది. సో ఎప్పుడైతే మీరు సేమ్ విజన్ షేర్ చేసుకున్నారో, దట్ ఇస్ ద పాయింట్. ఓకే, వీ కెన్ వర్క్ టుగెదర్, అంతే, సింపుల్. సార్, ఈ కోఫౌండర్ జర్నీ, ఈ ఎకో సిస్టము, లేదంటే ఐడియాని బూట్ స్టాప్ చేయడం, బ్రెయిన్ స్టాప్ చేయడం, ఇదంతా చాలా స్టాండర్డ్ జార్గాను 10 ఏళ్ళ నుంచి ఇద్దరం చూస్తున్నాం అది. బట్ ప్రాపర్గా ఒక నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్, మన రెగ్యులర్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కొత్త ప్రాజెక్ట్ డిజైన్ చేసి దాన్ని మార్కెట్కి తీసుకెళ్లాలనుకున్నాం. యాజ్ యు నో, మా ఇనిషియల్గా మనం ఆ ఏంజల్ ఇన్వెస్టర్కి చూపించడం, ఆయన ప్రాజెక్ట్ని వ్యాలిడేట్ చేయడం, ఎవ్రీ వీక్ దాన్ని రివ్యూ చేయడం. ఆయన ఇంకా ఫాస్ట్, మనమే ఫాస్ట్ అంటే ఆయన ఇంకా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇది వద్దు, ఇది చెయ్యండి, చాలా సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేసేవారు. ఎందుకంటే దానికి రీజన్ ఉంది, బికాజ్ ఈజ్ అన్ ఎక్స్పర్టైజ్. అవును, బట్ ఆయన అడిగితే చెప్పారు, లేదు ఇది ఇక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ ఎలా ఉంటుంది, అందుకే మీరు దానికి వెళ్ళొద్దు, ఇది మాత్రం చెయ్యండి అని. ఆయన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రాజెక్ట్ని ముందుకు తీసుకుంటూ వచ్చాం. ఈ చేసే క్రమంలో మనం ఈ ఫస్ట్ వీడియోని మార్కెట్లోకి లాంచ్ చేసేటప్పుడు కూడా ఒక 1 month ఆలోచించాం, అసలు ఇలాంటి వీడియో చెయ్యొచ్చా, చేయకూడదా, ఇటువంటి డ్రాబ్యాక్స్ వస్తాయి, ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. బట్ యూనో, వీడియో డిజైన్ చేసి మార్కెట్కి వెళ్ళిన ఒక 1 weekకి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. ఒక 1 lakh రూపాయి ఒక కస్టమర్ తీసుకొచ్చాడు. అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ వచ్చాయి, 1 వచ్చింది, 5 వచ్చింది, 10 వచ్చింది, 50 వచ్చింది, 1 CR వచ్చింది, అన్ని రకాల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. వెరీ గుడ్ న్యూస్. వాట్ ఈస్ యువర్ యాక్చువల్ ఫీలింగ్ వెన్ వీ గాట్ ఫండెడ్? ఎగ్జాక్ట్లీ అండి, మీరు ఇందాక అడిగిన క్వశ్చన్, మీరు ఎప్పుడు బిలీవ్ చేశారు ఇంత వెళ్తుందని, మీరు కూడా షేర్ చేసుకోవడం, ఈ 2 చెప్పారు. కానీ అసలు మనకి ఎప్పుడూ చూడని వ్యక్తి, కలవని వ్యక్తి ఒక ఆయన వీడియో చూసి ఆఫీస్కి వచ్చి, ఏ పేరు మీద చెక్ రాయాలి సార్, ఒకటే క్వశ్చన్, కళ్యాణ్, సో ఏ పేరు మీద రాయాలి సార్ అని అడిగాడు ఆయన. కంపెనీ పేరు చెప్పండి సార్, ఆ పేరు మీద రాస్తాను, అండ్ అమౌంట్ ఇంత చేస్తాను సార్ అన్నాడు. దట్ ఈస్ ద మూమెంట్ అండి. మీకు గుర్తుందా, ఆయన ఇచ్చిన చెక్ మనం 30 days కూడా కనీసం ఎన్కాష్ చేయలే, అక్కడ మన దగ్గర ఉంది చెక్. దట్ ఈస్ ద పాయింట్ అండి. అది యాక్చువల్లీ ఓకే, ఇది బిలీఫ్ మన మీద పెడుతున్నారు, ట్రస్ట్ పెడుతున్నారు, సో దిస్ ఈజ్ అచీవబుల్ అన్నది మేజర్. ఆ తర్వాత చాలా వచ్చాయి, బట్ ఆ చెక్ ఇచ్చిన, కళ్యాణ్ ఇచ్చిన చెక్ యొక్క, ఆయన ఇచ్చిన చెక్ యొక్క హై ఎవరు ఇవ్వలేదు. తర్వాత చాలా అమౌంట్స్ వచ్చాయి. ఐఎమ్ నాట్ తగ్గిస్తున్నాను కాదు, ఎవరు తగ్గించడానికి ఉద్దేశం లేదు, కానీ హై ఇచ్చి, అండ్ ఇట్ ఓకే, దిస్ ఈజ్ పొటెన్షియల్ ఉంది, అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. ఇంకా ఫాస్ట్గా తీసుకురావాలి, వీళ్ళు మన మీద ట్రస్ట్ పెట్టారు కాబట్టి ఇంకా ఎంత ఫాస్ట్ దిగదు. మీరు అన్నట్టు మనకి చాలా ఛాలెంజెస్ వచ్చేది ఇంట్లో, మెనీ ఛాలెంజెస్, టెక్నాలజీ పార్ట్ దగ్గర నుంచి చూసిన, లీగాలిటీస్ చూసిన, ఈవెన్ మనం వీడియో క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నప్పుడు అడుగుతున్నప్పుడు కూడా వచ్చిన ఛాలెంజెస్ కానీ, మెనీ కంప్లైన్సెస్ కానీ, ఈవెన్ స్టిల్ వీఆర్ ఇంకా కొన్ని సాల్వ్ చేయాల్సిన ఇంకా ఉన్నాయి, ఇంకా రిజాల్వ్ చేయాల్సిన చాలా ఉన్నాయి. సో ఇవన్నీ చూస్తున్నాయి, కానీ అవి ఒకసారిగా అన్నీ విడిపోయాయి. పాత్ క్లియర్గా ఉంది, ఓకే, దిస్ ఈజ్ ద కాన్ఫిడెన్స్ వీ హ్యావ్, ఇక్కడికి మనం ఖచ్చితంగా వెళ్ళగలం. ఎందుకంటే ఎవరో మనకు తెలియని వ్యక్తి మన మీద భరోసా పెట్టి ఇన్వెస్ట్ చేస్తాం. ఇదండి, మీరు ఎనీ కంపెనీస్ చూడండి, చిన్న కంపెనీస్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మల్టీబ్యాగర్ స్టాక్స్ అనుకుంటాం, ఇంకో స్టాక్స్, అవన్నీ మల్టీబ్యాగర్ ఒకే రోజు అవ్వవు. వాళ్ళ మీద ఎవరో బిలీవ్ చేస్తారు, పెడతారు, అవి 10 years కానీ మల్టీబ్యాగర్ అవ్వవు, టైం ఫ్రేమ్ పడుతుంది. ఆ ఫస్ట్ ఎవరైతే ఇన్వెస్ట్ ఇచ్చారో వాళ్ళే ఫస్ట్ ఫ్రూట్స్ తీసుకుంటారు ఎప్పుడు కూడా. సో ఇదే ఏమంటారు, ఇది మన జర్నీలో చాలా మేజర్ మైల్ స్టోన్, అది మైల్ స్టోన్. అయితే మీరు అన్నట్టు ఫండ్ రావడం ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక ఛాలెంజ్ అయితే, అంటే అది ఏ బిజినెస్ కైనా మేజర్ ఫండ్ ఛాలెంజ్ అనుకుంటారు. బట్ ఐ బిలీవ్
ఐడియాని ప్రాపర్గా నర్చర్ చేసి అందులో ఉన్న పిట్ఫాల్స్ అన్ని పిక్ చేస్తే ఫండ్ వస్తుంది అన్నది ఈ ఐడియా ప్రూవ్ చేసింది. ఇందులో ఇంకొక విషయం ఏంటి అంటే వచ్చిన తర్వాత మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్. బికాస్ మేజర్ స్టార్టప్స్ ఫెయిల్ అయ్యేది వచ్చిన ఫండ్స్ని డైవర్ట్ చేయడం, మిస్యూజ్ చేయడం, ఏం చేయాలో తెలియకపోవడం, ఓవర్ ఫండెడ్ అయిపోవడం. ఇది ఒక ఆస్పెక్ట్. మనం ఏమనుకున్నాం, ముందు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 4 to 5 CR బడ్జెట్ ఉంటే మార్కెట్కి వెళ్ళిపోద్ది అనుకున్నాం. బట్ దాన్ని గ్రిల్ చేస్తున్న కొద్దీ అది మెల్లగా 25 నుంచి 30 కోట్ల వరకు వెళ్ళింది. నాకు చెప్పండి, చేతిలో రూపాయి లేనప్పుడు మన ఓన్ ఇన్వెస్ట్మెంట్లు ముందు బూట్ స్టార్ట్ చేసినప్పుడు ఇది ముందు 5 ఒక బడ్జెట్, 5 నుంచి 25-30 CR అనేది ఇంకో బడ్జెట్, ఇంకో బ్రాండ్ అంబాసిడర్ ఒకరొకరు ఆన్బోర్డ్ అవుతుంది కాబట్టి మెల్లగా 50 crore వరకు కూడా అవుతుంది. అసలు ఇలాంటి ప్రాజెక్ట్స్ని డీల్ చేసేటప్పుడు ఫండ్స్ వచ్చినప్పుడు ఫండ్స్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఒక స్టార్టప్కి? మేజర్ ఫౌండర్స్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు? అదే మీకు మేజర్గా ఏంటంటే ఫండ్ రావడం లేదా ఫండింగ్ కోసం పిచ్చింగ్ వరకు చేస్తారు. అంటే చాలామంది ఏంటంటే ఎగ్జామ్ వరకు ప్రిపరేషన్ ఉంటుంది, ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఏం చేయాలంటే చాలామంది ప్రిపేర్ అవ్వరు. సో అంటే ఎగ్జామ్ ఫెయిల్ అవ్వడం లేకపోతే ఎగ్జామ్ తర్వాత ఏంటి. సో చాలామంది చూడండి పెద్ద ఎంట్రన్స్ టెస్టులు పాస్ అవుతారు, బట్ పాస్ అయ్యాక డిగ్రీలో ఫెయిల్ అవుతూ ఉంటారు. బికాజ్ అక్కడ దాకా అంటే +2 లెవెల్ వరకు ఉన్న ఎనర్జీ తర్వాత ఉండదు వాళ్ళకి. మెనీ రీజన్స్, చాలా రీజన్స్ ఉంటాయి. అందరూ చేస్తాను కదా, బట్ మెనీ రీజన్స్. ఎందుకంటే అంత పర్ఫార్మెన్స్ ఇలా కిందకి వస్తుంది వాళ్ళకి. చాలా మంది స్టార్టప్స్ కూడా అంతే. మనం ఫండింగ్ వస్తే ఇలా చేస్తాం, ఫండింగ్ వస్తే ఇలా చేస్తాం అని చెప్పి మనం పిచ్చి ఇస్తూ ఉంటాం. నిజంగా ఫండ్ వచ్చి కూర్చుంటే ఏం చేయాలన్నది తెలియట్లేదు. రీజన్ ఏంటంటే వాళ్ళు బడ్జెటింగ్ చేసుకోరు, ప్రయారిటీస్ చేసుకోరు. ఫస్ట్ ఫండ్ ఎవ్రీ రూపీ మనం బూట్ స్టాప్ చేసినప్పుడు కూడా మనం అంతా ఫస్ట్ తీసుకెళ్ళింది ముందు బేసిక్ ఇన్ఫ్రాని క్రియేట్ చేయడానికి ట్రై చేసాం. బేసిక్ ఇన్ఫ్రా, వెరీ బేసిక్. యూట్యూబ్ అనుకోండి, చిన్న కెమెరాస్ అనుకోండి, వాటి మీద బేసిక్ పెట్టాం. సో ఆ బేసిక్ నుంచి మీకు అర్థం చేసుకుంటే ఎనీ పెద్ద టెక్నాలజీ కంపెనీ అనుకున్నారు, ఏదో బ్రహ్మాండంగా ఉంది గూగుల్ మ్యాప్స్ అనుకుంటాం. 10 years బ్యాక్ గూగుల్ మ్యాప్స్ ఎంత ఉంది? గూగుల్ లాంటి కంపెనీస్ కూడా అప్పుడు బ్యాక్లెస్ తీసుకుంది. ఏదో అంటే ఏంటంటే బేసిక్ టెక్నాలజీలో ఫస్ట్ ఇన్వెస్ట్ చేసుకుని స్లోలీ యూ హ్యావ్ టు కమ్ ఓవర్. ఈలో ప్రోడక్ట్ ఫస్ట్ ఇందాక అనుకున్నాం, ప్రోడక్ట్ మీద కావాల్సిన దాని మీదే ముందు దృష్టి పెట్టాలి. ప్రోటోటైప్ ముందు రెడీ చేసి ప్రోటోటైప్ చేశాక అప్పుడు మీకు కరెక్ట్ ఐడియా వ్యాలిడేషన్, నిజంగా ఐడియా కరెక్ట్ టైం పాత్రలోకి వెళ్తుందా, వ్యాలిడేషన్ జరిపోయింది, ఫండింగ్ వచ్చింది, సమ్వన్ బిలీవ్డ్ ఇన్ యూ, కోఫౌండర్ వచ్చాడు, ఇవన్నీ వచ్చాక అసలు ముందు కరెక్ట్ పాత్రలో డ్రైవ్ చేసే డైరెక్టర్ ఎవడైతే ఉన్నాడు, డ్రైవ్ చేసే డ్రైవర్ అనుకుందాం పోనీ, సో వాడు సరిగ్గా డ్రైవ్ చేయాలి. అక్కడ మనకి ఏం జరుగుతుందంటే పర్సనల్ ఇష్యూస్ కనిపిస్తూ ఉంటాయి. ఐ హ్యావ్ సంథింగ్, నేను ఆల్రెడీ ఇంత పెట్టాను, ఐ వాంట్ టు యూటిలైజ్ దిస్ మనీ అనో, లేకపోతే రాంగ్ హైరింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఎవరో సిటీఓ, వేరే కంపెనీ సిటీఓ, హీఈస్ ఫ్రమ్ IIT అంటారు, లేకపోతే ఇంకొకళ్ళు అంటారు. సో వాళ్ళని హైర్ చేస్తారు, తీరా చూసాక ఒక్కోసారి అది వైట్ ఎలిఫెంట్ అయిపోతారు వాళ్ళు. సో డబ్బులు పెట్టుకుంటే అవుట్పుట్ ఒక్కోసారి రాదు. ఎందుకంటే టీమ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే ప్రోడక్ట్ డెవలప్మెంట్ అప్పుడు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోతుంది. బేసిక్ మీకు గుర్తుంటే మనం వీ హ్యావ్ ఓన్లీ వన్ కెమెరాతో స్టార్ట్ చేస్తాం, మనం ఓన్లీ 1 కెమెరా. ఎందుకంటే బూట్ స్ట్రాపింగ్ అంతే చేస్తున్నాం. ఈ రోజుకి మనం ఫండింగ్ వచ్చిన మేజర్ అమౌంట్ ఇంకా మనం ఖర్చు చేయలేదు. ఎందుకంటే అంతా కూడా టైం లైన్స్ పెట్టుకున్నాం, అప్పుడే ఖర్చు పెడుతూ ఉంటాం. ఎప్పుడైతే ఈ మైల్ స్టోన్కి ఇంత పేమెంట్ చేయాలి అన్నది పెట్టుకున్నాం తప్ప జస్ట్ అవుట్ అండ్ రైట్ వెళ్ళిపోయి ఓకే నాకు 17th floor కార్పొరేట్ ఆఫీస్ కావాలి, నేను ఐకే ఎదురుకుండా ఉండాలి, ఇలాంటివి వీఆర్ సో డౌన్ టు ఎర్త్. మనం కిందనే ఉన్నాం, నేల మీద నుంచి ఆలోచించే. ఎందుకంటే వీఆర్ లుకింగ్ పెద్ద పిక్చర్ మనం డ్రా చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఇంకా మనం డాట్స్లోనే ఉన్నాం, అది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఫండింగ్ వచ్చింది కదా అని చెప్పేసి నేను పెద్దోండి అయిపోయిన వెళ్ళి పోర్షే కార్ తీస్తాను, ఇలాంటివి వీ నెవర్ డిడ్. నేను కూడా మిగతా ఏ స్టార్ట్అప్ కూడా ఇలా చేయకూడదు. బేసిక్ నాలెడ్జ్ అంటే లేదు బ్రహ్మాండమైన టెక్నాలజీ తీసుకొస్తాం, ఫస్ట్ బేసిక్స్తో స్టార్ట్ చేసేయండి. అట్లీస్ట్ పీపుల్ నో యు ఆర్ దేర్. ఆ తర్వాత మీరు పెంచండి ఇంటర్ఫేస్. ఎక్కడైతే ఫీడ్బ్యాక్స్ వచ్చాయో, నెగిటివ్ ఫీడ్బ్యాక్స్, దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాం. ఇలాంటివి జరగాలి ఫస్ట్. సో దిస్ ఈజ్ వేర్ యాక్చువల్లీ మనం అక్కడైతే మనం ఎక్కడ మిస్టేక్ చేయలేదు. గుడ్ సార్, మీరు అనేది వ్యాలిడ్. ఎందుకంటే వచ్చిన ఫండ్స్లో హార్డ్లీ ఒక 10% వరకు ఇంకా యూటిలైజ్ చేసాం, కానీ 90% ఫండ్స్ బ్యాకప్ పెట్టాం. బట్ మై ఒపీనియన్ అంటే తప్పు ఇదేం గొప్ప విషయం అని కాదు, కానీ ఆ డిసిప్లిన్ ఉండడం వల్ల కూడా ఇది
నిలబడింది. ఫండ్స్ అవసరమే. వన్స్ ఆపరేషన్ కాస్ట్ స్టార్ట్ అయిందంటే చాలా ఈజీగా డ్రైన్ అవుతుంది ఇదంతాను. బట్ ఉన్న టైంలోని కూడా మిస్యూజ్ చేయకుండా ప్రాపర్గా నిలబెట్టడం ఒక ఛాలెంజ్. 2 ప్రాజెక్ట్ కాస్ట్ కూడా పెరుగుతుంది. మనం ముందు 5 CR అయితే సరిపోద్ది అనుకున్నాం. బట్ ఆపరేషన్ కాస్టు, మీడియా, లైసెన్సులు, కంప్లైన్స్లు ఇవన్నీ చూసుకునేసరికి ప్రాజెక్టు ఈజీగా ఒక 4 times 5 times పెరిగింది. పెరిగే క్రమంలో నాకు ఒకటి చెప్పండి, మిగిలిన ఫండ్స్ ఎలా రైజ్ చేస్తాం? అందులో మనం తీసుకునే స్ట్రాటజీస్, టెక్నిక్స్ ఏంటి? సో మనకి మేజర్గా పెరిగింది ఎందుకు అంటే టెక్నాలజీ అండ్ కంప్లైన్సెస్ పార్ట్ కూడా పెరిగాయి. ఎందుకంటే నౌ వీఆర్ ఆన్సరబుల్ టు మెనీ, అంటే ఈవెన్ రెగ్యులేటరీ అథారిటీస్ కూడా మనం ఇప్పుడు ఏమంటారు అవసరమైన లైసెన్సులు తీసుకోవాల్సి ఉంది. అండ్ ఇట్ ఈస్ నాట్ అంత చీప్గా అయితే లేవు. సో ఈ పొజిషన్లో మన ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిపోయింది యాక్చువల్లీ. ఎప్పుడైతే మనం 7 languages లేదా 8 languages మనం టార్గెట్ కింద పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక స్టూడియో సరిపోదు, ఒక లాంగ్వేజ్ సరిపోదు. ఎందుకంటే మన ఎక్విప్మెంట్ పెరుగుతుంది, స్టూడియోలు పెరుగుతాయి. ఎందుకంటే మీకు లాంగ్వేజెస్ పెరిగినప్పుడు మన సిటీ మారకపోయినా ఒకే ఆఫీస్లో చేసినా ఒక 8 స్టూడియోస్ రెడీ చేయాల్సి వస్తుంది. బట్ ఇనిషియల్ మన బిజినెస్ ప్లాన్ మీరు చూస్తే ఒక స్టూడియో, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఒక స్టూడియో ప్లానింగ్లో ఉంది అంతే, ఇంకేమీ లేదు. సో అలాంటిది ఇప్పుడు మనకి 8 స్టూడియోస్ కావాల్సి వచ్చాయి. మళ్ళీ 8 కాకుండా మళ్ళీ పోడ్కాస్ట్ రూమ్స్ కావాల్సి వచ్చాయి మనకి. సో ఇవన్నీ యాక్చువల్లీ కారణం మనకి సర్వర్ కాస్ట్ క్రౌడ్ ఇది పెరుగుతుంది. సో ఇది కాకుండా మళ్ళీ మనకి మీడియా ప్లేయర్, దట్ ఈస్ బిగ్గెస్ట్ ఛాలెంజ్. చాలా మటుకు సాల్వ్ చేసాం అది. అండ్ ఎప్పుడైతే మనం లైవ్కి వెళ్ళామో, లైవ్ వీడియోస్కి వెళ్తున్నాం, ఇంటర్ఫేస్కి వెళ్తున్నాం మనం, మేబీ 6 monthsలో వెళ్తాం కాబట్టి. సో లైవ్కి వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ అగైన్ డిఫరెంట్ ఇది డిమాండ్ చేస్తాం, డిఫరెంట్ కాస్టింగ్ ఉంటుంది అక్కడ. సో ఇవన్నీ మనల్ని యాక్చువల్ మన ప్రాజెక్ట్ కాస్ట్ కానీ ఆపెక్స్ కానీ పెరుగుతున్నాయి. సో దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి వీ హ్యావ్ టు రైజ్ ఫండ్స్. అండ్ ఇదొకటే కాదండి, ఈ 2 years 3 yearsలో మనం 4 languages అనుకుంటే నెక్స్ట్ 4 languagesకి ఇంకా వీ నీడ్ మోర్ ఫండ్స్. అంటే ఇక్కడతో ఇది ఏమంటారు ఇది సరిపోతుంది, ఐ హ్యావ్ ఇది అది. వీ షుడ్ హ్యావ్ మల్టిపుల్ లాంచెస్. తెలుగు ఈజ్ అ లాంచ్, యూట్యూబ్ ఛానల్ ఈజ్ అ లాంచ్, లోగో ఒకటి, ఇవి ప్రతి చోట ఒక కొత్త అనలిస్ట్ వచ్చారు, అగైన్ లాంచ్. సో చాలా మీరు అంటే ఇదేంటి ఏదో లాంచ్ రీలాంచ్లో ఉందనుకుంటాం, కానీ ఎవ్రీ టైం మనల్ని మనం న్యూగా ప్రజెంట్ చేసుకోవడం. దీన్ని ఇది మనం ఎవరో ఒక హీరోనే 10 లాంచ్ చేస్తున్నట్టు కాదు ఇది. సో ఇట్ ఈస్ అబౌట్ మనల్ని మనం ఏం ఇంతకుముందు కన్నా ఇదేం డిఫరెన్స్ చేసాం. మనం అనుకుని ఒక స్టూడియో చాలు అనుకుని మొదలు పెట్టాం యాక్చువల్లీ. బట్ ఎవెన్చువల్ అది ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఆల్మోస్ట్ 9 studios వస్తున్నాయి, 4 podcast rooms వస్తున్నాయి. సో ఇలా అండ్ ఈవెన్ మల్టీమీడియా ప్లేయర్స్ కూడా వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ మోర్ అని అర్థమైంది మనకి. సో ఇవన్నీ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి మనకి. సో వీటికి మనకి ఫండింగ్ స్ట్రాటజీస్ ఏంటంటే వీ నీడ్ టు కొలాబరేట్. టెక్నాలజీస్ కోసం అయితే ఎవరైతే బెస్ట్ ఉన్నారో టెక్నాలజీ వాళ్ళతో కొలాబరేషన్స్ వెళ్తే కొంత కాస్ట్ తగ్గుతుంది. ఎందుకంటే వీ షుడ్ హ్యావ్ సమ్ అంటే లెవరేజెస్ తీసుకుంటాం, వాళ్ళు మనం కలిసి. మీకు తెలుసు మనం చాలా పెద్ద గ్రూప్తో మాట్లాడుతున్నాము. సో అది టైంకి వచ్చినప్పుడు రివీల్ చేద్దాం. సో వాళ్ళు మనకు ఆల్రెడీ టెక్నాలజీ సపోర్ట్ ఇస్తున్నారు, టెక్ సపోర్ట్ ఇస్తున్నారు ఆల్రెడీ. సో దీనివల్ల యాక్చువల్ మనకు కొంచెం కాస్ట్ తగ్గింది. రాదర్ మనకి మనం ఐడెంటిఫై చేసి టెక్నాలజీ ఖర్చు పెట్టాక అరే ఈ టెక్నాలజీ మనకి సూట్ అవ్వదు, ఈ కాస్ట్ అంతా వేస్ట్. అండ్ ఆపరేషన్స్ లో కూడా ఆ పర్టికులర్ పార్ట్ సింపుల్ అయింది సో కాల్డ్ MNC వల్ల. సో ఇలాంటి ఈ కొలాబరేషన్స్ ఎప్పుడు వస్తాయంటే మనం ఓపెన్గా ఉన్నప్పుడు వస్తాయి. లేదు నాకు ఎవరు అక్కర్లేదు, నేను చేసేదే కరెక్ట్, నాకు ఇదే తెలుసు, నేను ఇది చేసేస్తాను, నాకు ఐ కెన్ డూ ఎనీథింగ్ అనుకున్నప్పుడు మాత్రం ఈ ఓపెన్నెస్ ఉండదు అసలు. అండ్ ఇలాంటి కొలాబరేషన్స్ పాసిబులే కాదు. సో అలా మనం కొంచెం యాక్చువల్ చెప్పాలంటే టెక్నాలజీ కాస్ట్ కొంచెం తగ్గించుకోగలిగాం మనం. టు బి ఫ్రాంక్, మనం అనుకున్న ప్రాజెక్ట్ కాస్ట్లో ఒక 2-3 crores తగ్గింది అంటే వాళ్ళ వల్ల తగ్గింది. సో అలాగే ఆపెక్స్ కూడా చాలా మంది సిగ్నిఫికెంట్గా తీసుకొచ్చాం కిందకి. సో ఇప్పుడు ఫండింగ్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకుంటే మనం రైజ్ చేయాల్సింది ఎక్కడి నుంచి అంటే ఇండస్ట్రియలిస్ట్స్ లేదా HNIs ఎవరు, లేదా సేమ్ ఏమంటారు ఇదే ఫీల్డ్లో లేదా ఇదే సెక్టార్లో ఉన్నవాళ్ళు, సిమిలర్ సెక్టార్లో ఉన్నవాళ్ళు, వీళ్ళు ఆర్ ద ఐడియల్ పీపుల్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కొంత బిల్డ్ చేసి ఒక సక్సెస్ చూసిన వాళ్ళు, రైట్, ఫండ్స్ ఉన్నాయి అండ్ రీచ్ వేరేగా ఉంటుంది. వాళ్ళు మనల్ని ట్యాగ్ అలాంగ్ చేస్తారు ప్రతిదానికి. సేమ్ సెక్టర్లో ఉన్నారు అనుకుందాం,
వాళ్ళు మనల్ని ట్యాగ్ అలాంగ్ చేస్తారు. ఓకే, మా దాంతో పాటు వీళ్ళది కూడా మనల్ని కూడా ప్రమోట్ చేస్తారు. వాళ్ళ దాంతో పాటు మనది ప్రమోట్ అవుతూ ఉంటాం. సో ఇలాంటి వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇట్స్ లైక్ ఇదివరకు క్రౌడ్ ఫండింగ్కి ఇప్పటికి తేడా ఏమొస్తుంది? ఇదివరకు క్రౌడ్ ఫండింగ్కి ఏంటంటే ఇట్ ఈస్ అబౌట్ ఎ న్యూ థింగ్. ఇప్పుడు ఇట్స్ ఎస్టాబ్లిష్డ్ థింగ్. దీన్ని స్కేలప్ చేయాలి. మీరు అన్నట్టు ఇది యూనికార్న్ కింద మారాలి అంటే ఇన్వెస్ట్మెంట్ బేస్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇందాక 5 crores 6 crores ఈజ్ కిక్ స్టార్ట్ కదా, అది వర్కౌట్ అయ్యింది. ఇప్పుడు మనం రాకెట్ ఫ్యూయల్ కావాలి. సో దానికి వీ నీడ్ మోర్ ఫండ్స్, మోర్ పీపుల్, చాలా క్వాలిఫైడ్ పీపుల్ కావాలి. సో ఇట్ ఈస్ గివ్ అండ్ టేక్, లెవరేజ్ అవుతూ ఉండాలి. మా వల్ల మీకు, మీ వల్ల మాకు అన్నట్టుగానే లెవరేజ్ చేసుకుంటూ అలాంటి ఇన్వెస్టర్స్ యాక్చువల్లీ మనకి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. గుడ్ సార్, చాలా సింపుల్, అంటే చాలా క్లియర్గా చెప్పారు. అయితే యాజ్ ఎ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇక్కడ మన ఇద్దరం కోఫౌండర్స్ అయినా అనే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఈ వీడియోని ఫస్ట్ వీడియోని లాంచ్ చేసినప్పుడు కూడా ఐ హ్యావ్ నెంబర్ ఆఫ్ కామెంట్స్. సార్ మీ ఐడియా నచ్చింది, నేను కాల్ చేస్తానని చెప్తే చాలామంది పెట్టాం కానీ ఎవరు చేయలేదు. ఓకే, చేసిన వాళ్ళు కూడా ఒక నెంబర్ ఆఫ్ కాఫీ షాప్స్లో కూర్చున్నాం, మాట్లాడాం, డిస్కస్ చేస్తాం. మీరు ఎందుకు సార్ ఆఫీస్కి వెళ్ళండి, నేను డబ్బులు పే చేస్తాను అన్నారు. ఇప్పటివరకు కాల్ లిఫ్ట్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు. అనుకోకుండా వచ్చి వెంటనే స్పాట్లో డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు ఒక కామెంట్ చాలా బాగా గుర్తుంది, మీ ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ కూడా లేరు, మీరు 500 కోట్ల రూపాయలు బిజినెస్ ఎలా చేస్తారండి? బట్ స్టిల్ ఓకే, ముందు 5 crore వరకు రైజ్ చేసాం. అంటే బిజినెస్ ముందుకెళ్ళేటప్పుడు నెగిటివిటీసు లేదా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే. అంటే తన ప్లేస్లో నేను అలాంటి కామెంటే పెట్టచ్చు, తప్పేం లేదు. అయితే ఇక్కడ నేను మీకు అడుగుదాం అనుకున్నది ఏంటంటే, కొంత క్రౌడ్ ఫండ్ చేసుకొచ్చాం, కొంత ప్రాజెక్టు ప్రోటోటైప్ రెడీ అయిపోయి టెస్ట్ రెడీ చేసి లాంచ్కి సిద్ధంగా ఉంది. ఒక్క టెస్టింగ్ పార్ట్, ఒక్క మైనర్ బగ్స్ ఉన్నాయి, అవన్నీ అయిపోతే లాంచ్కి సిద్ధంగా ఉన్నాం. మీరు అన్నట్టు మల్టిపుల్ లాంచెస్ కూడా ఉన్నాయి. ఛానల్ ఒకటి, యాప్ లాంచ్ చేసేటప్పుడు ఒకటి, వెబ్ ఒకటి, ఆండ్రాయిడ్, ఐఓఎస్, టీవీ, ఇలా డిఫరెంట్ వెర్షన్స్, ప్లాన్, స్ట్రాటజీ కూడా సిద్ధంగా ఉన్నాం. ఇంకొకటి చెప్పండి, ఓవరాల్గా ఇక మీదట జస్ట్ లైక్ ఏ షార్క్ ట్యాంక్ లాగా ఎంత ఫండ్ కావాలి, ఎంత ఫండ్ వస్తే ఎంత ఈక్విటీ మనం ఇవ్వచ్చు? ఇమీడియట్ మన ప్రాజెక్ట్ కాస్ట్ నెంబర్స్ అన్ని మనం డీకోడ్ చేసి కొన్ని మనం తగ్గించుకున్నాం కావాలని, బికాస్ అన్నెసరీ లేకపోతే ఇప్పుడు అవసరం లేదు తీసేస్తే ద టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఈస్ కమింగ్ అబౌట్ 23 crores వస్తుంది మనకి. సో 23 crores ఈజ్ యాక్చువల్లీ ద కాస్ట్ మనకి. 20 వీ కెన్ టేక్, ఎందుకంటే మనం వర్కింగ్ క్యాపిటల్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి అది కూడా తీసేస్తే ఇట్ ఈస్ అబౌట్ 20 crores రౌండ్ ఫిగర్లో. ఈ 20 crores వీఆర్ ఆఫరింగ్ అబౌట్ 20% షేర్. అది దట్ ఈస్ అవర్ ఆస్క్. ఎందుకంటే ప్యాటర్న్ బ్రేక్ చేద్దాం. అందరూ షార్క్ ట్యాంక్ వెళ్ళి పిచ్ చేయాలి, కష్టపడాలి, వాడు అక్కడ వాల్యుయేషన్ అది ఇది మాట్లాడుకుంటున్నారు. నిజానికి షార్క్ ట్యాంక్లో కూడా ఉన్నాయి చాలా, వాళ్ళు వచ్చి డ్యూ డిలిజెన్స్ చేస్తారు, మంచిదేదో చెడ్డదేదో చూస్తారు. ఇది తప్పేం కాదు, ఎందుకంటే పీపుల్కి ఉండే డౌట్, వీళ్ళు చాలామంది పిచ్ చేస్తున్నారు కానీ ఫండింగ్ ఎందుకు రాదని. ఫండింగ్ ఎందుకు రాదంటే వీళ్ళు డ్యూ డిలిజెన్స్ చేసేటప్పుడు వీళ్ళన్నీ తప్పులు చెప్తారు. సో తప్పులు చేసే ప్రాజెక్ట్కి వాడు ఎవడు ఫండ్ చేయడు, ఇది క్లారిటీ. సో ఇక్కడ మనం ప్యాటర్న్ బ్రేక్ చేద్దాం. మనం ఏ షార్క్ ట్యాంక్ షోకి కానీ ఇంకొకరి దగ్గర కానీ, అఫ్కోర్స్ మన రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ మనకు ఉన్నాయి. స్టిల్ ఏమంతో మనం ఒక ఓపెన్ ప్లాట్ఫామ్లో ఉన్నాం కాబట్టి చెప్పినట్టు ప్రతి లాంచ్ కూడా మళ్ళీ ఫండింగ్ కావాల్సి వస్తుంది. సో అందుకు నేను అడిగా. సో ఒకవేళ మనకి ఈరోజు 20 crore కనుక ఫండ్ రాగలిగితే, ఎవరైనా ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేస్తే 20 crore 20%, అంటే 1 crore ఎవరైనా యాడ్ చేసినా వాళ్ళకి 1% స్టేక్ ఇవ్వచ్చు. బట్ అంటే మనం ఆల్రెడీ 5 వరకు రీచ్ అయిపోయాం. ఇక మీద కొంచెం హెచ్ఎన్ఐ కావాలి, ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కాకుండా మినిమం ఒక 5, 10, 20, 30 పెట్టగలిగిన వాళ్ళే కావాలి. సో 20% ఈక్విటీ ఇస్తారు. వెరీ గుడ్ సార్. అయితే నాకు చెప్పండి, ఒక ఇన్వెస్ట్మెంట్ ఒక హెచ్ఎన్ఐ ద్వారా కానీ లేదా వేరే కంపెనీ నుండి కానీ ప్రాపర్ ఏంజల్ వీసీస్ నుంచి వచ్చినప్పుడు వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ని, ఫండ్స్ని ఎలా యూటిలైజ్ చేస్తాం అనేది ఒక స్ట్రాటజీ అయితే, ఈ కమింగ్ డౌన్ ద లైన్ 5 yearsలో, ఎందుకంటే మనం దీన్ని 5 to 6 years ప్లాన్ కింద రాసుకున్నాం. వచ్చిన ఏ ఇన్వెస్టర్ కూడా 6 months 1 yearలో ఏ ప్రామిస్ చేయలేదు. 5 years ఉండే వాళ్ళకి మాత్రమే రిజల్ట్ ఇస్తామని క్లియర్ కట్గా చెప్పాం. ఎందుకు 5 years? ఎందుకంటే చాలా స్టార్టప్స్ 1 year 2 yearsలో ఎగ్జిట్ ఇచ్చేస్తున్నారు, ప్రాఫిట్స్ చూపిస్తున్నారు, లేదా లాస్లోకి వెళ్తున్నారు, వాట్ ఎవర్ ద రీజన్స్. ఎందుకు 5 years లాంగ్ రన్ ప్లాను? అండ్ ఈ 5 yearsలో మైల్ స్టోన్స్ ఏమి అచీవ్ చేయాలి? 5-6 years తర్వాత వేర్ వీ వాంట్ టు ప్లేస్ అవర్ సెల్ఫ్. పర్ఫెక్ట్ అండి. అయితే మీరు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 1 yearలో ఎగ్జిట్ లేదా 1 yearలో
టోటల్గా మూలిగిపోవడం, ఇలా చాలా చాలా స్టార్టప్స్ జరుగుతాయి, మెనీ స్టార్టప్స్. సో ఈ రీజన్ మనకు అవసరం లేదు, వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారో లేదా వాళ్ళు సక్సెస్ అయ్యారో మనకు పక్కన పెడితే, మనం ఎందుకు 5 years విండో తీసుకున్నాం లేదా 6 years విండో తీసుకున్నాము అంటే ఒకటే రీజన్, మనం ఉన్నది మీడియా ఫామ్లో, ఇది ఒక మీడియా కంపెనీ. సో మీరు ఎనీ మీడియా కంపెనీతో మీరు ఇది చేసుకుంటారు, బెంచ్ మార్కింగ్ చేసుకోండి, వాళ్ళు వాల్యూ ఎడిషన్ ఇమీడియట్గా రాలా, ఇట్ విల్ టేక్ టైం. ఎంత టైం పట్టింది? ఒక 10 years టైం. ఏమంటారు, మనం మా టీవీ తీసుకుందాం సింపుల్గా చేయాలంటే, మా టీవీ కానీ TV9 కానీ వాళ్ళు M&A స్ట్రక్చర్స్ ఎప్పుడయ్యాయి, వాళ్ళని ఇంకో కంపెనీ ఎక్వైర్ చేసింది. సో బేసిక్ మా టీవీని ఒకళ్ళు స్టార్ కన్నా ముందు వేరే వాళ్ళు ఎక్వైర్ చేశారు, అక్కడి నుంచి మా టీవీ స్టార్ మా అయ్యింది, స్టార్ ఎక్వైర్ చేసింది. అలాగే TV9 దర్ ఇస్ ఎలా ట్రాన్సిషన్ మనకు తెలుసు, చూసాం అది ఎలా జరిగింది. సో ఆ వాల్యుయేషన్ ఎప్పుడు క్రియేట్ అయింది అండ్ ఇట్స్ నాట్ ఆన్ day 1 ఆర్ నాట్ day 360, ఇది ఒక 5-10 years విండో తర్వాతే జరిగాయి ఇవన్నీ కూడా. సో ఎందుకంటే మీడియా కంపెనీస్ అన్నీ కూడా పేషెన్స్ క్యాపిటల్, మన భాషలో చెప్పాలంటే పేషెన్స్ క్యాపిటల్. ఎంత ఓపిక్గా కూర్చొని ఒక బిల్డింగ్ కడుతున్నాం మనం ఎప్పుడైతే బిల్డింగ్ కడుతున్నప్పుడు ఫౌండేషన్ లెవెల్లోనే మన ఎగ్జిట్ ఇస్తే బిల్డింగ్ పూర్తి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎగ్జిట్ ఇవ్వలేము ఎవరికి కూడా, అలాగే అంటే ఎగ్జిట్ అవ్వడానికి అసలు ఛాన్సే లేదు, రైట్? ఎందుకంటే మన రెవెన్యూ స్టెబిలైజ్ అవ్వడం, అలాగే మనం అనుకున్న మైల్ స్టోన్స్, ఇందా మీరు అడిగినట్టు మైల్ స్టోన్స్ ఉన్నాయి కొన్ని. సో ఒక టూ లాంగ్వేజెస్ ఒక మైల్ స్టోన్ అనుకుందాం. సో అలా మనకి ఆల్మోస్ట్ వీ హ్యావ్ 4 మైల్ స్టోన్స్ వచ్చాయి మనకి, రైట్? సో 4 మైల్ స్టోన్స్ అచీవ్ చేయడానికి 2 years పడుతుంది, 2.5 years ఏమీ కాకుండా. మనం మేబీ ఫస్ట్ 2 లాంగ్వేజ్ మనకి ఎక్కువ స్ట్రగుల్ అవుతాం, అక్కడ నుంచి ఫ్లో ఈజీ, బట్ తర్వాత ఇయర్స్ తగ్గిపోతాయి. బట్ మైల్ స్టోన్ మాత్రం సేమ్, అవే 4 మైల్ స్టోన్స్ ఉంటాయి, టైం తగ్గుతూ ఉంటుంది అండ్ మనకి లెర్నింగ్ కర్వ్ వస్తూ ఉంటుంది, మనం ఇంకా ఫాస్ట్గా సెటప్ చేస్తాం. మనం ఈ ఫస్ట్ స్టూడియోకి బోల్ టైం పట్టింది, మరి థర్డ్ స్టూడియోకి టైం పట్టదు మనకి, ఎందుకంటే ఈ ఫ్లో అంతా తెలుసు, ఏది ఎస్ ఏది నో క్లారిటీ ఉంది. సో మనకి అలా 8th స్టూడియో వచ్చేసరికి అంత టైం పట్టదు మనకి. సో అది మేబీ 5th yearలో జరగచ్చు. సో 5th yearలో వచ్చేసరికి అప్పుడు ఒక వాల్యూ ఎడిషన్ క్రియేట్ అవుతుంది, సో ప్రాపర్టీస్ యాడ్ అవుతున్నాయి మనకి. సో ఎంత దిస్ ఈజ్ వాట్ ఒక వాల్యూ క్రియేషన్ జరిగింది, ఎంత రీచ్ పెరిగింది, ఇన్ని crores వ్యూస్ వచ్చాయి మనకి. సో ఈవెన్ నేను రెవెన్యూస్ గురించి కూడా మాట్లాడట్లా, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద బిల్డింగ్ వాల్యూ. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు 4th, 7th, 8th floor దాకా ప్లాన్ చేసి 3rd floorలో నాకు ఎగ్జిట్ కావాలి, 4th floorలో ఎగ్జిట్ కావాలి అంటే పర్పస్ డిఫీట్ అయిపోతుంది. సో 8 floors బిల్డింగ్ కడుతున్నాం మనం. సో అప్పుడే మనకి వాల్యుయేషన్ వస్తుంది, వాల్యుయేషన్ జరుగుతుంది. పర్సీవ్డ్ వాల్యూ అంటే మనం ఇది ఒక 8 floor బిల్డింగ్ కింద మనం చూస్తే వాళ్ళు ఇంకొకళ్ళు దీన్ని ఐకానిక్ బిల్డింగ్ కింద చూడొచ్చు రేపొద్దున్న, అప్పుడు వాల్యూ మారిపోతుంది. సో పర్సీవ్డ్ వాల్యూ అనేది కూడా ఒకటి ఉంటుంది కదా, మనం అనుకునే కానీ అవతల వాళ్ళ కళ్ళల్లోంచి ఎలా కనిపిస్తున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్. సో అవన్నీ వచ్చి మీకు ఎగ్జిట్ స్ట్రాటజీస్ దగ్గరికి వచ్చేసరికి డిఫరెంట్ బాల్ గేమ్ తయారవుతుంది అప్పుడు. సో అందువల్ల మనం 5 to 6 years వింటేజ్ పెట్టుకోవాల్సి వచ్చింది. సో ఈ 5 to 6 yearsలో మైల్ స్టోన్స్ ఏంటంటే, ఛానల్ లాంచ్ ఒక మైల్ స్టోన్ అంటే ఈ $1 billion అవడానికి మధ్యలో చాలా స్టేజెస్ ఉన్నాయి. ఇట్స్ నాట్ ఏ మిరాకల్, నాట్ ఏ ఓవర్ నైట్ థింగ్, నాట్ ఏ వైరల్ థింగ్, అలా అయ్యేదైతే కాదు. సో ఇవి అచీవ్ అవ్వాలంటే అపార్ట్ ఫ్రమ్ ఛానల్ లాంచెస్ ఇవన్నీ కాకుండా ఇంకా డిఫరెంట్ మైల్ స్టోన్స్, అంటే ఎవ్రీ 2 years ఏం చేస్తాం, 3rd year ఏంటి, 4th year ఏంటి, 5th year ఏంటి, వీటి గురించి. సో 10 years మన టైం ఫ్రేమ్ తీసుకుంటే కనుక $1 billion అవ్వడానికి, అంటే నేను 10 years ఎందుకు పెట్టాను, 5 years కూడా అచీవ్ అవ్వచ్చు, అది వేరే సంగతి. బట్ బఫర్ అనుకోండి, ఒక కన్సిస్టెన్సీ, అదే ఒక పర్ఫెక్ట్ చెప్పాం కదా, బిల్డింగ్ మనం స్టార్ట్ చేస్తున్నప్పుడు 10 years ఈజ్ నాట్ ఏమంటారు మరీ ఎక్కువ లెంగ్తీ అయితే కాదు. ఈ ఇండస్ట్రీ ఇలాగే ఉంటుంది. సో ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఇలాగే ఉంటుంది అది. సో 10 years మనం పెట్టుకున్నప్పుడు ఫస్ట్ 1.5-2 yearsలో వీ విల్ స్టార్ట్ లాంచింగ్ అట్లీస్ట్ 3 to 4 channels ఫస్ట్. నెక్స్ట్ 2 yearsలో నెక్స్ట్ ఛానల్స్ లాంచ్ అయిపోతాయి. ఎలా చూసుకున్నా 4.5 yearsలో వీ విల్ లాంచ్ ఆల్ ద టార్గెటెడ్ లాంగ్వేజెస్, అన్ని లాంగ్వేజ్లో మనం ఉండడానికి ట్రై చేస్తున్నాం. అయితే తర్వాత నెక్స్ట్ మనం పెట్టుకున్న నెక్స్ట్ మైల్ స్టోన్ ఏంటి అంటే, నెక్స్ట్ టార్గెట్ అనుకుందాం పోనీ. నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే వీ వాంట్ టు బికమ్ ఏ శాటిలైట్ ఛానల్. సో ప్రాపర్ శాటిలైట్ ఛానల్ అంటే ఇట్ ఇస్ ఓటీటీ నుంచి శాటిలైట్కి వెళ్ళాలి. సో అప్పుడు డైనమిక్స్ కూడా మళ్ళీ వస్తాయి. సో ఇప్పటికి శాటిలైట్ ఛానల్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, కంప్లైంట్సెస్ పెరుగుతాయి,
యా అండ్ ఈవెన్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఎవరైతే ఇలా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎడ్యుకేటింగ్ ద ఇన్వెస్టర్స్ అనే దాంట్లోకి వస్తున్నప్పుడు మనలాంటి ఓటీటీస్ లేదా మనలాంటి ఛానల్స్ కీ రోల్ ప్లే చేస్తున్నాయి యాక్చువల్లీ. సో క్లియరింగ్ ద ఇన్ఫర్మేషన్. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మీకు రీసెంట్గా ఎన్ఎస్సి జీరోదా తోటి సమ్ ఇది టైఅప్ అయ్యి ఎండ్ చేస్తాయి. ఇట్స్ అబౌట్ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ కోసమే. రేపు అదే ఎన్ఎస్సి జొమాటోతో కూడా అయ్యింది ఇఫ్ యూ వాంట్. సో జొమాటోతో ఎందుకు అవుతుంది? ఎందుకంటే పీపుల్ ఎక్కడున్నారో అక్కడ ఇన్వెస్టర్స్ ఉన్నారు కంపల్సరీగా, దానికి ఎడ్యుకేషన్ తీసుకొస్తున్నాం. సో ఇవన్నీ వస్తున్నాయి. సో కంప్లైన్సెస్ రెగ్యులేషన్స్ మనకు కూడా వస్తాయి రేపొద్దున. సో మనం ఏంటంటే ఇంకా బిగ్గర్ పిక్చర్ డ్రా చేస్తున్నాం కాబట్టి మన మీద ఇంకా ఎక్కువ ఏమంటారు ఫోకస్ ఉంటుంది అండ్ మనకి టార్గెట్స్ కూడా పెద్దగా ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళాల్సింది మనం శాటిలైట్ ఛానల్కి. సో దట్ మన రీచ్ ఇంకా డీప్ అవుతుంది. మేబీ ఇంకో 8 లాంగ్వేజ్ లాంచ్ చేయొచ్చాము, మనకు తెలియదు అప్పుడు. సో అదొకటే కాకుండా మీరు ఇంటర్నేషనల్ మార్కెట్స్ కూడా మనం ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. సింపుల్గా చెప్పాలంటే మీరు ఎవ్రీ కంట్రీ ఒక లాంగ్వేజ్ ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే. ఇంగ్లీష్ ఈజ్ నాట్ డామినేటెడ్. మీరు యూరోప్ ఏషియా వెళ్తే చాలా చోట్ల అసలు ఇంగ్లీష్ తెలియదు. సో అక్కడ మీరు ఈ డిజిటల్ ఛానల్స్తో వెళ్ళడం కన్నా శాటిలైట్ ఛానల్స్లో వెళ్ళడమే చాలా ఈజీ టు ఇది చేయొచ్చు. ఎందుకంటే మేబీ మనం ఇంకో అక్కడ ఉన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, జస్ట్ ఫిలిప్పీన్స్ లాంటి ఒక కంట్రీ తీసుకున్నాం. ఫిలిప్పీన్స్లో మీకు ఒక బిజినెస్ ఛానల్ ఉంది, రైట్? అక్కడ అది కూడా మేబీ ఐ థింక్ ఇఫ్ ఇట్ ఈస్ ఐ మే నాట్ బి షూర్ అబౌట్ ఇట్, బట్ నాకు తెలిసి అది ఇంగ్లీష్లోనే ఉంది. సో ఫిలిపినో లాంగ్వేజ్లో లేదు అది. సో దట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్. అలాగే సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, ఎన్ని లాంగ్వేజ్ మాట్లాడుతుంది. థాయిలాండ్ తీసుకోండి, సింగపూర్ తీసుకోండి, మలేషియా తీసుకోండి, మారిషస్ తీసుకోండి, ఎవ్రీ కంట్రీకి ఒక లాంగ్వేజ్ ఉంది, రైట్? వేరేస్ ఇక్కడ మన ఇండియాలో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఒకే కంట్రీలో ఉంటాయి అక్కడ. సో దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ వీ మే గో ఇంటర్నేషనల్. సో ఈ 10 years విండోలో వీ గో టు ఓటీటీ నుంచి మనం శాటిలైట్కి వెళ్తాం, అక్కడి నుంచి ఇంటర్నేషనల్ కూడా వెళ్ళొచ్చు, బెంచ్ మార్కింగ్ చేసుకోవచ్చు అండ్ ఇంకా లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి. సో దిస్ ఇస్ వేర్ మన టార్గెట్ అయితే అలా ఉంది మనకి ఇప్పుడు. గుడ్ సార్. అండ్ ఈ డౌన్ ద లైన్ 4 to 5 years జర్నీలో ఐఎమ్ షూర్ వీఆర్ స్టిల్ రెడీ టు ఫేస్ నెంబర్ ఆఫ్ ఛాలెంజెస్, నెంబర్ ఆఫ్ హర్డల్స్. ఇంకా డే ఆపరేషన్స్లో కానీ వన్స్ మార్కెట్లో క్లిక్ అవుతున్నప్పుడు కానీ యాజ్ పర్ పెస్టల్ అనాలిసిస్ చాలా హెడేక్స్ ఉంటాయి. ఒక్కొక్క సిచ్యువేషన్ వచ్చేటప్పుడు ప్రాబ్లం ఏదైనా అవనివ్వండి, హౌ యూ వాంట్ టు సాల్వ్ ఇట్. ప్రతి స్టార్ట్అప్ ఫౌండర్కి ఉండే మేజర్ ఛాలెంజ్ ప్రాబ్లం పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అయ్యో ఇది నేను చేయలేను అని అనుకుంటాడు. చాలామంది ఇక్కడే డ్రాప్ అవుతూ ఉంటారు ఐడియాని. నేను అందుకే ప్రాబ్లం ఏంటనేది నేను అడగట్లేదు, ఏ ప్రాబ్లం వచ్చినా మీరు ఎలా స్టాండ్ ఆన్ అవుతారు. ఎవ్రీడే మనం ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటాం, ఎవ్రీడే ఉంటాయి, ఎవ్రీవేర్. మన కాలేజ్లో ఉన్నప్పుడు కానీ, స్కూల్లో ఉన్నప్పుడు కానీ, ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కానీ ఏదో ఒక ఛానల్ ఏదో ఒకటి వస్తూనే ఉంటుందండి, రాకుండా ఉండదు. మీరు అలా అనుకునే స్టార్టప్లో ఉండాలి తప్ప, ఇప్పుడు మీరు అన్నట్టు ఇది మనకు వస్తాయి అని మీరు ఏదైతే మైండ్లో పెట్టిన ఇప్పుడు చెప్పారో అలాగే ఉండాలి. స్టార్టప్ పెట్టాను అంటే ప్రాబ్లమ్ ఫస్ట్ ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతాయి. ఎస్, యంగ్ స్టార్టప్స్ అందరికి స్టార్ట్ చేసిన 3 నెలలకే అడల్స్ వస్తూ ఉంటాయి, ఇంట్లో నుంచి ఛాలెంజెస్ వస్తాయి మనకి. సో ఎప్పుడైతే మీరు పాజిటివ్గా ఉండి ఫ్యూచర్ ఓరియంటెడ్గా ఉండి లాంగ్ టర్మ్ ఫండింగ్, ఇది నా కెరీర్లో నేను ఫండింగ్ చేస్తున్నాను, నాకు నేనే ఫండింగ్ చేసుకుంటున్నా, నా టైం నేను ఇన్వెస్ట్ చేస్తున్నా, ఇట్స్ నాట్ అబౌట్ మనీ, నా టైం ఇన్వెస్ట్ చేస్తున్నా, ఇలా ఎప్పుడైతే మీకు వచ్చిందో ఆ పాజిటివ్ యాటిట్యూడే నిలబడుతుంది. ఎందుకంటే ఈవెన్ when I resigned my job and started consulting, అప్పటిదాకా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఒకళ్ళు కనిపించలేదు. తర్వాత రిజైన్ నేను బయటకు వచ్చాక ఎవరు లేరు. సో అప్పటిదాకా ఓకే నేను బయటకు వచ్చాక ఐ కెన్ డూ దిస్ దాట్ అని ఎన్నెన్నో అనుకున్నాం. అవన్నీ చేయలేదు, వేరేదేదో చేశాను నేను. అది ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఆల్మోస్ట్ 9 years కంపెనీ, అది 9 years ఓల్డ్ ఇది హిస్టరీ అది. సో అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ మనం ఇంకోటి స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ 9 years బ్యాకే నేను ఆగిపోయి ఉంటే మనం ఇప్పుడు ఈరోజు ఇలా మనం సుధీర్ వర్మ ఎవరో నాకు తెలియదు కూడా తెలియదు, రైట్? సో ఇది ఇప్పుడు ప్రతి చోట హర్డల్స్ వస్తాయండి. సో ఒకటి ఆలోచించండి, సమ్వేర్ అరౌండ్ 2014లో ఒక కంపెనీ ఎవరో స్టార్ట్ చేశారు అనుకుందాం, 2024లో వాళ్ళు 10 years కంపెనీ అయ్యింది. ఇప్పటికీ ఈ 10 yearsలో ఎన్ని చూసుంటాం సార్? ప్లెంటీ ప్రాబ్లం వచ్చింది. ఎస్, గవర్నమెంట్ చేంజ్ అయింది, కోవిడ్ వచ్చింది, డిమానిటైజేషన్ వచ్చింది, జిఎస్టీ, కరోనా వచ్చింది, జిఎస్టీ హర్డల్స్ వచ్చాయి.
సో ఈ 10 year విండోలో ఏ మనిషి చూడకూడదని స్టార్టప్స్ చూసేసాయి. ఆ 10 yearలో ఉన్న వాళ్ళందరూ చూసేసారు. సో ఇంతకన్నా పెద్దగా ఏమీ రాదు. అంతే, మళ్ళీ డిమానిటైజేషన్ రావాలంటే ఇంకో 50-60 ఏళ్ళు పడుతుంది. సో ఈ 10 yearsలో ఇది జరుగుతుందని నేను ఎవరు ఊహించారా? ఎవరు లేరు. బట్ ఈ 10 years స్టార్ట్ మీరు జోహో చూసుకుంటే ఈ 10 years విండోలో ఉంది జోహో. బట్ 90,000 crores అండ్ హీ గాట్ పద్మ అవార్డు కూడా వచ్చింది. సో అది నేను మనం 25 years old కంపెనీతో మనం బెంచ్ మార్క్ చేసుకోగల. ఈ 10 years ఎవడైతే సర్వైవ్ అయ్యాడో హీ ఈజ్ అవర్ ఇన్స్పిరేషన్. అంతే, దట్ ఈస్ అంటే మనకి మనమే యాక్చువల్లీ మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. ఏది హద్దులు కాదు, నిజంగా చెప్పాలంటే ఏది హద్దులు కాదు. మనమే ఇందాక మీరు ఫస్ట్ క్వశ్చన్ అడిగారు, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్, ఎలా సాల్వ్ చేస్తారు. సో యాజ్ అ స్టార్ట్అప్ నువ్వు ఒక ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నీకు వచ్చిన ప్రాబ్లమ్స్ నువ్వెందుకు భయపడుతున్నావు? నైస్ సార్. ఆన్ ఓవరాల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎందుకంటే ఈ మీడియా యూట్యూబ్ ఇది నాకు చాలా అలవాటు కాబట్టి పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈవెన్ ఐ నో ఎవ్రీథింగ్, బట్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ఫర్మేషన్ బ్రీఫ్ చేయడానికి ఐ హ్యావ్ ఆస్క్ యూ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. నౌ ఇట్ ఈస్ ఎ టైమ్, వాట్ యూ వాంట్ టు ఆస్క్ మీ? సో డిఫరెంట్ సీట్లో కూర్చోబెట్టారు ఇప్పుడు అన్న. ఆస్క్ మీ అనేది ఒకటే అండి, మనకి ఒక మనిషి నచ్చుతాడు లేదా ప్రోడక్ట్ నచ్చుతుంది, వాళ్ళు తీసుకొచ్చే ఒక ఏమంటారు చేంజ్ నచ్చి జాయిన్ అవుతాం. ఒక రిలేషన్షిప్ అయినా సరే, ఒక కో ఫౌండర్గా జాయిన్ అవ్వడం కానీ ఏదో ఒక పాయింట్ నచ్చి వస్తాం. అలా ఏం నచ్చింది మీకు దీంట్లో, నాలో లేదా ప్రోడక్ట్లో? ప్రోడక్ట్ మీరు నిజమే సార్. ఎందుకంటే నాకు బిజినెస్లో చాలామంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, సక్సెస్ఫుల్గా ఉండి మంచిగా ఆలోచించి నాకన్నా క్రియేటివ్, నాకన్నా హార్డ్ వర్క్ ఉన్న పీపుల్ని కూడా నేను చూశాను. ఐఎమ్ 100% షూర్ ఆఫ్ ఇట్. నాకన్నా ఎక్కువ క్రియేటివ్గా ఉన్నవాళ్ళు, నాకన్నా ఎక్కువ డబ్బు ఉన్నవాళ్ళు, ఎక్కువ చదువుకున్న వాళ్ళు, ఎక్కువ పెర్ఫామ్ చేసిన వాళ్ళు కూడా, అంటే సేల్స్ వైజ్ నేను ఒక 5 CR 6 CR చేస్తే 50 CR 100 CR చేసిన ఫ్రెండ్స్ కూడా నాకు ఉన్నారు. బట్ స్టిల్ ఇద్దరం కలిసి ట్రావెల్ చెయ్యాలి అనుకున్నప్పుడు ఈ డ్యూరింగ్ ద డిస్కషన్స్లోనే మనకి క్లారిటీ వస్తుంది, ఎవడు మనతో స్టిక్ ఆన్ అవుతాడు, ఎవడు స్టిక్ ఆన్ అవ్వడు, ఫర్ వేరియస్ రీజన్స్. మనం ఎవరిని బ్లేమ్ చేయలేం, ఎవరి పర్సనల్ ఇంట్రెస్ట్ వాళ్ళది, ఆ పర్సనల్ ఇంట్రెస్ట్ని బట్టి మనం చూసుకుంటాం. బట్ ఇక్కడ ఈ ఎస్పెషల్లీ మీతో కానీ లేదంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న స్టాక్ లీవ్ ప్రాజెక్ట్తో కానీ ట్రావెల్ అవ్వడానికి 2 రీజన్స్ ఏంటంటే, ఒకటి స్టాక్ లీవ్ ఈజ్ ఎ పొటెన్షియల్ ఐడియా ఫర్ మీ. నేను దీని మీద ఒక డౌన్ ద లైన్ 4 to 5 years అన్ని పనులు అన్ని వ్యాపారాలు పక్కన పెట్టి ఒక 4 to 5 years నేను దీని మీద టైం పెడితే ఖచ్చితంగా ఇది ఇండియాలో ఒక బెంచ్ మార్కింగ్ ప్రాజెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఇలాంటిది లేదు. దేర్ విల్ బి నెంబర్ ఆఫ్ OTTs, నెంబర్ ఆఫ్ న్యూస్ ఛానల్స్, బట్ వీఆర్ గోయింగ్ ఫర్ ఎ పర్టిక్యులర్ niche and identifying that market and making it a possible idea. See, idea is not a great thing. Making it possible is a very challenging thing. Adi na personal thing. And when it comes to you, why I have traveled with you is because of the intellectuality and the openness. See, మీకు ఫినాన్స్లో, అకౌంటింగ్లో, బ్యాంకింగ్లో, ఫండ్స్లో, డెట్, ఈక్విటీ, ఈ సబ్జెక్ట్ మీకు నాకన్నా 100 times ఎక్కువ తెలుసని నేను ఒప్పుకున్నాను. నేను ఎంతసేపు పాయింట్సే చెప్పగలను తప్పించి ఈ విషయాలు వచ్చేసరికి మళ్ళీ మీ దగ్గరికి నేను రావాలి. ఓకే, ప్రాపర్లీ ఒక నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చినా ఐ కెన్ అసైన్ ఏ HR VC, బట్ ఫినాన్షియల్ నెంబర్స్ స్ట్రాటజీస్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీలాంటి కన్సల్టెంట్ అవసరం. అండ్ నేను ఫండ్ రైజ్ చేశాను, లేదా వీడియో డిలీట్ చేశాను, లేదంటే ప్రాజెక్ట్ని ముందుకు తీసుకొచ్చాను అన్నది ఎంత గొప్ప థింగో, అదే ఐడియాని మీరు బిలీవ్ చేసి ముంబైలో ఒక పెద్ద కంపెనీతో మాట్లాడి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చి వాళ్ళ CEOని మీట్ అయ్యి వాళ్ళ స్టాండర్డ్స్కి మన ఐడియాని ఈక్వల్గా డిస్కస్ చేసాం, నాకు గుర్తుంది అది. సో దట్ వాజ్ వాట్ ది స్ట్రాంగ్ పాయింట్. ఇప్పుడు నేను ఒక్కడనే చేసి ఉంటే ఇంకా ఇది స్టిల్ ఏ డెస్క్టాప్ ప్రెజెంటేషన్లోనూ ఉండిపోయేదేమో. అది మ్యూచువల్ అండి, నేను ఒక్కడనే చేసిన అక్కడ దాకా వెళ్ళేది కాదు. ఆ సిమిలర్ మైండ్ సెట్, సిమిలర్ ప్యాషన్ ఎప్పుడైతే ఉందో, అంటే నా పాయింట్ 100 CR వచ్చిన వాడు 200 CR దగ్గర ఆగిపోదాం అనుకుంటున్నాడు, నాకు 10,000 CRలో సపోర్ట్ చేసేవాడు కావాలి. సో ఆ పాయింట్స్ మీలో కనబడి ట్రావెల్ చేయడం ఒక రీజన్. అండ్ స్టాక్లో ఒక పొటెన్షియల్ ప్రాజెక్ట్ కావాలి, ఇన్నోవేషన్ ఉండాలి, న్యూ అయి ఉండాలి, నిష్ క్లారిటీ ఉండాలి, అది మనకి ఇంట్రెస్ట్ అయింది కూడా అయి ఉండాలి. ఇప్పుడు ఇదే మీరు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ మోడల్ సజెస్ట్ చేస్తే ఐఎమ్ హ్యాండ్సప్, క్లియర్గా చెప్తున్నా. నాకు మీడియాలో కొంత ఇంట్రెస్ట్ ఉంది, ఈ IT కూర్చొని చేసుకునే వరకు రోజు ఆఫీస్కి వెళ్ళి చేసుకుంటే చాలు, ఎండలో తిరగాల్సిన పని లేదు, ఈ కంఫర్ట్ జోన్స్ కూడా ఉన్నాయి నాకు ప్రాజెక్ట్లో. సో ఈ 2 కారణాల వల్ల స్టిక్ అనే మీతో జర్నీ చేయడానికి మెయిన్ రీజన్. సో గైస్, ఇది ఇప్పటి వరకు లాస్ట్ 1 yearలో మేము అచీవ్ చేసిన పాయింట్స్. ఇంకా అచీవ్ చేయవలసింది 100 times ఉంది.
Still, if you are interested, you want to know something about what is the startup, what is the stock live, what are the things you want to know, you can freely contact us. We are ready to share you the information.